సో ఈ క్వశ్చన్ లో మనకి 2 వర్డ్స్ కనిపిస్తున్నాయి. ఒక చిన్న కోలన్ ఇచ్చాడు ఇక్కడ చూడండి, మెండికాంట్, ఇంపెక్యూనియస్. మీరు ఏం చేయాలి ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చదువుతాం. ఫర్దర్ క్వశ్చన్ బిలో డిటర్మైన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది పెయిర్ ఇన్ ది క్వశ్చన్ అండ్ దెన్ సెలెక్ట్ ది అదర్ పెయిర్. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ పెయిర్ మెండికాంట్ అండ్ ఇంపెక్యూనియస్ వాడిచ్చిన పెయిర్ లో ఏదైతే మనకి లాజికల్ కనెక్షన్ కనిపిస్తుందో అలాంటి కనెక్షన్ ఉన్న ఇంకొక పెయిర్ ని మీరు గుర్తుపట్టాలి. ఓకే, ఇది కొంచెం లాజికల్ వర్డ్, ఐ మీన్ లాజికల్ క్వశ్చన్ అనుకోండి, రీజనింగ్ రిలేటెడ్ వర్డ్ అనుకోండి కొంచెం. సో ఎనీవే కైండ్ ఆఫ్ మీరు కనెక్షన్ గుర్తుపట్టాలంటే. ఓకే, సో ఫర్ దాట్ ఆల్సో ఐ నీడ్ టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్స్, రైట్. దానికి కూడా అది చేయాలన్నా కూడా నాకు వర్డ్స్ కి మీనింగ్ ఏంటో తెలియాలి, దాని మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో తెలియాలి, రైట్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మెండికాంట్? మెండికాంట్ అంటే మీనింగ్ ఏంటి? మెండికాంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే యాచకుడు. కరెక్ట్ గా చెప్పాలంటే తెలుగులో మెండికాంట్ అంటే ఒక పర్సన్, యాచకుడు అంటాము మనం, రైట్. యాచకుడు అంటే మీనింగ్ ఏంటి? ఒకప్పుడు పాతకాలంలో మనం మూవీస్ చూస్తే భవితి భిక్షాందేయి అని చెప్పేసి ఇంటి ముందు వచ్చి ఇలాగా ఫుడ్ తీసుకొని తినేవాళ్ళు అనమాట, అడిగేవాళ్ళు, రైట్. సో సింపుల్ గా మీరు చెప్పాలి ఏంటి అంటే ఎవరైతే పర్సన్ వేరే వాళ్ళు ఇచ్చే ఫుడ్ మీదైనా లేకపోతే మనీ మీదైనా డిపెండ్ అయ్యారనుకోండి, అతను ఓన్ చేసుకోకుండా, సింపుల్ గా చెప్పాలంటే బెగ్గర్ అనుకోండి. ఓకేనా, నార్మల్ టర్మ్స్ లో బెగ్గర్, పాతకాలంలో ఒకవేళ రెస్పెక్ట్ చేస్తే యాచకుడు అంటాం. ఓకేనా, ఒక బెగ్గర్ ని అనుకోండి మీరు. అలాంటి పర్సన్స్ ని మనం ఏమంటాం అంటే ఇంగ్లీష్ లో మెండికాంట్. ఓకే, మెండికాంట్. ఆ తర్వాత ఇంకొక వర్డ్ ఏముంది మన దగ్గర, ఇంపెక్యూనియస్. ఇంపెక్యూనియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే పెన్నీలెస్. అంటే మీనింగ్ ఏంటి? మనీలెస్. అంటే పూర్ పర్సన్, ఎవరైతే దారిద్ర్యంలో ఉంటాడో, పోర్ పర్సన్, ఎవరైతే ఒక రూపాయి లేకుండా ఉంటాడో అలాంటి పర్సన్స్ ఏమంటాం అంటే ఇంపెక్యూనియస్ అంటాం. సో ఆబ్వియస్లీ బెగ్గర్ దగ్గర ఉండనిది ఏంది అంటే మనీ, రైట్. సో సింపుల్ గా చెప్పాలంటే మెండికాంట్ ఎలా ఉంటాడు? ఇంపెక్యూనియస్ గా ఉంటాడు. ఒక యాచకుడు, ఒక బెగ్గర్ ఎలా ఉంటాడు? పెన్నీ లెస్ ఉంటాడు, మనీ లెస్ గా ఉంటాడు, రైట్. ఓకే, అలాంటి కనెక్షన్ కావాలి ఇప్పుడు మనకి. ఇప్పుడు చూడండి, మెండికాంట్ లో ఉండేది మనీ లేకుండా ఉండే విషయం, రైట్. నెక్స్ట్ కంప్లైనర్ లో ఉండేది ఏంటి? పెట్యులెంట్ అంట. ఓకే, చూద్దాం మీనింగ్ అంటే తర్వాత చెప్తాను. ఒకసారి అన్ని వర్డ్స్ చూద్దాం. హ్యాట్, ఆ తర్వాత ఏముంది? ఆస్క్యూ, ఆ తర్వాత ఫిలాంథ్రోపిస్ట్, ఆప్షన్ 3 ప్రాడిగల్, రైట్. ఆప్షన్ 4 క్రిటిక్, ఆప్షన్ 4 లో వేగాబాంట్, రైట్. ఈ వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us try to understand the meaning of each and every word given in the options, right. Okay, going to option number 1. In option number 1 we can see complainer. Meaning తెలుసు మనందరికి. కంప్లైనర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ద పర్సన్ హూ కంప్లైన్స్. ఎవరైతే పర్సన్ కంప్లైంట్ చేస్తాడో అతన్ని ఏమంటాం అంటే మనం కంప్లైనర్ అంటాం. ఓకేనా, రైట్. కంప్లైంట్ చేసేవాడు ఎలా ఉంటాడు? పెట్యులెంట్. ఎలా ఉంటాడు? పెట్యులెంట్. సింపుల్ గా చెప్తున్నాను. పెట్యులెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే అసహనంతో ఉంటాడు. మీనింగ్ ఏంటి? ఇంపేషెంట్ పర్సన్. ఓకేనా, అసహనంతో ఉండే పర్సన్స్ ఏమంటాం? పెట్యులెంట్ పర్సన్ అంటాం, అడ్జెక్టివ్. సో ఇప్పుడు చూడండి, కంప్లైనర్ కి పెట్యులెంట్ కి మనం కనెక్షన్ ని చూస్తున్నాం. ఓకేనా, రైట్. పెట్యులెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇంపేషెంట్ పర్సన్. యూ కెన్ సీ ఇక్కడ రాసింది ఇంపేషెంట్, రైట్. ఓకే, నా మెండికాంట్ అంటే ఏం కలిగి ఉంటాడు? మనీ లేకుండా ఉండే నేచర్ ని కలిగి ఉంటాడు, రైట్. కంప్లైంట్ చేసేవాడు ఎలా ఉంటాడు అంటే అతను అసహనంతో ఉంటాడు. ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, 2 బ్రదర్స్ ఉన్నారనుకోండి, ఇద్దరులో ఒక బ్రదర్ ఊరికే ఇంకో బ్రదర్ మీద కంప్లైంట్ చేస్తున్నాడు అనుకోండి, వాడికి సహనం లేదని, మమ్మీ ఊరికే ఇది అని చెప్పేసి, రైట్. మనకు తెలుసు ఇలాంటివి మనం చూస్తాం. సో సచ్ అ పర్సన్ ఇస్ నోన్ యాజ్ పెట్యులెంట్ పర్సన్, రైట్. ఓకే, సో కంప్లైనర్ కి సహనం లేకుండా ఉండడం అనేది డెఫినెట్లీ లాజికలీ కనెక్టెడ్. లాజికల్ కనెక్షన్ కనిపిస్తుంది, రైట్. ఆప్షన్ 2 లోకి వెళ్ళండి ఒకసారి. హ్యాట్, ఆస్క్యూ. ఓకేనా, హ్యాట్ ఆస్క్యూకి ఏమైనా సంబంధం ఉందా? హ్యాట్ ఉంది. హ్యాట్ కి నెక్స్ట్ మనకి హ్యాట్ అంటే హ్యాట్ మనకు తెలిసిందన్న, వేరేదేం లేదు. హ్యాట్ అనే పదం మీనింగ్ ఏంటి? మన తల మీద పెట్టుకునే హ్యాట్. ఓకేనా, హ్యాట్ ఉంది. ఆస్క్యూ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆస్క్యూ అనేది ఒక సెపరేట్ పదం. ఆస్క్యూ అంటే మీనింగ్ సమాంతరంగా లేకపోవడం, ఏదైనా సమాంతరంగా లేకపోవడం. ఓకేనా, ఎక్కడైనా మీకు ఇన్క్లినేషన్ కనిపించడం, యాంగిల్ కనిపించడం, ఏదైనా మీకు సమాంతరంగా లేకుండా యాంగిల్ లో కనిపించింది అనుకోండి, ఆస్క్యూ అంటాం. సో ఇక్కడ చూడండి, ఆస్క్యూ నాట్ ఇన్ స్ట్రైట్ ఆర్ లెవెల్ పొజిషన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం హ్యాట్ కి ఆస్క్యూకి ఏమైనా రిలేషన్ మెయింటైన్ చేయగలమా అంటే నో. ఓకే, అలాంటిదేం కనిపించట్లా. ఫిలాంథ్రపిస్ట్, ప్రాడిగల్, ఇక్కడ కనిపించే లాజిక్ కనిపించాలి. ఫిలాంథ్రపిస్ట్, ప్రాడిగల్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఫిలాంథ్రపిస్ట్ అంటే ఎవరు గైస్? ఫిలాంథ్రపిస్ట్ లో ఒక రూట్ వర్డ్ ఉంది, అదేంటి అంటే ఆంథ్రోప్. కనిపిస్తుంది మీకు? ఆంథ్రోప్. ఇంకొక రూట్ వర్డ్ కూడా ఉంది, ఫిల్ అని, రైట్. ఎనీవే దాని మీనింగ్ నేను చెప్తాను. ఆంథ్రోప్ సింప్లీ మీన్స్ హ్యూమన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. హ్యూమన్, మనుషుల్ని చూపిస్తుంది ఆంథ్రోప్ అనే వర్డ్. ఎక్కడైనా మీకు ఆంథ్రోప్ కనిపించింది అనుకోండి, అది హ్యూమన్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీసాంథ్రోప్ లో ఆంథ్రోప్ ఉందా? మనుషుల గురించే వర్డ్ కి మీనింగ్ ఉంటుంది. మీసాంథ్రోప్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనుషుల్ని హేట్ చేసేవాడు. ఓకేనా, ఫిల్ ఆంథ్రోప్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనుషుల్ని ప్రేమించేవాడు.
ఓకేనా, మనుషుల్ని రెస్పెక్ట్ ఇచ్చేవాడు, రెస్పెక్ట్ చూసేవాడు. ఓకేనా, ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఎవరు అంటే గైస్ సింపుల్ గా చెప్పాలంటే డోనార్ మనం. వేరే మనుషుల యొక్క మంచి కోరుకునే మనిషిని ఫిలాంథ్రోపిస్ట్ అంటాం. ఫిల్ అంటే గుడ్, ఇంగ్లీష్ లో ఫిల్ అంటే గుడ్ అంతే. ఓకే, ఆంథ్రోప్ అంటే హ్యూమన్, మనుషుల యొక్క గుడ్ ని కోరుకోవడం, మంచిని కోరుకునే పర్సన్ ఎవడవుతాడు అంటే ఫిలాంథ్రోపిస్ట్. ఓకే, సింపుల్ చెప్పాలంటే డోనర్స్ ఎవరైతే ఉంటారో, మనిషి ఒకవేళ మనీ బాగున్న అతని దగ్గర అతను ఎక్కువ డొనేషన్ చేస్తున్నాడు అనుకోండి, అతను ఎలాంటి పర్సన్ అంటే హీస్ అ కైండ్ ఆఫ్ ఫిలాంథ్రోపిస్ట్. హీస్ అ ఫిలాంథ్రోపిస్ట్. ఓకే, సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిలాంథ్రోపిస్ట్. నౌ అనదర్ వర్డ్ ఇస్ దట్ ఈస్ ప్రాడిగల్. ప్రాడిగల్ అంటే మీనింగ్ ఏంటి గైస్? ప్రాడిజీ అనేది వర్డ్, ప్రాడిగల్ అనేది దాని నుంచి వచ్చింది అవునా, రైట్. ప్రాడిజీ అనేది ఒక నౌన్, ప్రాడిగల్ అంటే అడ్జెక్టివ్. ఇప్పుడు చూడండి, ప్రాడిగల్ పర్సన్ అంటే ఎవరు? ప్రాడిజీ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్స్ట్రీమ్లీ స్కిల్ఫుల్ పర్సన్. ఎక్స్ట్రీమ్లీ స్కిల్ఫుల్, ఒక చిన్న అబ్బాయి. ఎక్కువగా ఎవరికి వాడతారు అంటే ఇవి కిడ్స్ కి వాడతారండి. ఓకే, కొంతమంది కిడ్స్ ఎలా ఉంటారంటే సూపర్ న్యాచురల్ పవర్స్ తోటి ఉంటారు. ఐ మీన్ నాట్ ఎగ్జాక్ట్లీ సూపర్ న్యాచురల్, బట్ ఎక్స్ట్రీమ్లీ స్కిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఓకే, కొంతమంది చిన్న ఏజ్ లోనే పెద్ద మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని పిహెచ్డీస్ కంప్లీట్ చేస్తారు విత్ ఇన్ 10 years అవునా. అలాంటి పర్సన్స్ ఏమని అంటాము అంటే మనం ప్రాడిజీస్. వాళ్ళు ఎవరు? ప్రాడిజీ, చైల్డ్ ప్రాడిజీ అంటాం వాళ్ళు. ఓకేనా, రైట్. ప్రాడిగల్ పర్సన్ అంటే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఆర్ స్కిల్ఫుల్ పర్సన్ అనమాట. సో ఇప్పుడు చెప్పండి, డోనార్ కి ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ దానికి సంబంధం ఉందా? నో. ఇలా మీకు లాజిక్ లేని విషయాలు కనిపిస్తే తీసేయాలంతే సింపుల్ గా. ఓకే, నెక్స్ట్ ఇది మనకి 3 ఆప్షన్ ఏది ఉందా? నో లాజికల్ కనెక్షన్ అట్ ఆల్. 2 అయ్యేది ఉందా? నో లాజికల్ కనెక్షన్ అట్ ఆల్. ఓకే, 1 అయ్యేది ఉందా? దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ లాజికల్ కనెక్షన్. ఓకే, కంప్లైంట్ చేసేవాడు అసహనంతోనే ఉంటాడు, రైట్. నెక్స్ట్ క్రిటిక్ వేగబాండ్ కనెక్షన్ ఉందా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిటిక్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వేగాబాండ్? అది కావాలి, రైట్. ఆ మీనింగ్ ఆఫ్ క్రిటిక్ ఇస్ వెరీ సింపుల్ గైస్. క్రిటిక్ అనేది ఒక పర్సన్ ని చూపిస్తుంది, రైట్. ఆ క్రిటిక్ అనేవాడు ఆల్వేస్ ఏం చేస్తాడంటే దాట్ పర్సన్ విల్ ఆల్వేస్ క్రిటిసైజ్, రైట్. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే క్రిటిక్ అంటే విమర్శకుడు, క్రిటిసైజ్ అంటే విమర్శ, రైట్. సింపుల్. క్రిటిక్ అంటే మీ ఎవడు అంటే ఎలాంటి పర్సన్ అంటే క్రిటిక్ అనే పర్సన్ ఆల్వేస్ హీ విల్ క్రిటిసైజ్ అదర్స్. ఓకే, క్రిటిసైజ్ థింగ్స్ ఏవైనా కూడా, గవర్నమెంట్ ఇష్యూస్ ఉన్నాయి క్రిటిసైజ్ చేస్తాడు, అతను ఎవరు అంటే క్రిటిక్ అవుతాడు అనమాట. సో విమర్శకుడు. ఇటువైపు ఏముంది? ఆన్ ది అదర్ హ్యాండ్ ఐ హ్యావ్ వాగాబాండ్, రైట్. వాగాబాండ్ కి ఏమైనా కనెక్షన్ ఉందా? విమర్శకుడి. వాగాబాండ్ అంటే మీనింగ్ ఏంటి అంటే పర్సన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తిరుగుతుంటాడు పని లేకుండా. తిరుగుబోతూ అంటాం మన తెలుగులో. ఓకేనా, మనం తెలుగులో తిరుగుబోతూ అంటాం, ఇంగ్లీష్ లో తిరుగుబోతూనే మనం ఏమనాలి అంటే వాగాబాండ్ అనాలి. పని లేకుండా ప్లేస్ టు ప్లేస్ తిరుగుతూ ఉంటాడు అనమాట. సో తిరుగుబోతు అవ్వడానికి ఒక విమర్శకుడు అవడానికి ఏమైనా కనెక్షన్ ఉందా? విమర్శకుడు తిరుగుబోతు అవ్వాలా? ఇది కూడా లాజికల్ కనెక్షన్ లేదు. సో దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్ లెఫ్ట్, దట్ ఈస్ ఆప్షన్ 1. దిస్ ఈస్ హౌ వి ఆన్సర్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. I hope everything is clear, right? Okay guys, let us go to question number 12. Okay, now anyway అన్ని మీనింగ్స్ ఇక్కడ నేను ఈ స్లైడ్ లో రాశాను, కావాలంటే కాపీ చేసుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఏం చేస్తున్నాడు? పేర్స్ ఇచ్చాడు, 4 పేర్స్. అందరు కనిపిస్తుంది 4 వర్డ్ పేర్స్ ఇచ్చాడు. ఈ 4 వర్డ్ పేర్స్ మీరు చేయాల్సింది ఫైండ్ ద వర్డ్ పేర్ విచ్ హ్యావ్ డిస్సిమిలర్. ఇవి కావాలి. బోల్డ్ లో ఇచ్చాడు ఏం కనిపిస్తుంది? డిస్సిమిలర్ మీనింగ్ అంటే సిమిలర్ మీనింగ్ కాకుండా ఆపోజిట్ మీనింగ్ ఉన్న జత ఏది, పేర్ ఏది అంటే 2 పదాలు ఒకదానికి ఒక ఆపోజిట్ మీనింగ్ ఉండాలి. యాంటోనిమ్స్, వ్యతిరేక పదాలు చూసుకోండి అంతే, సింపుల్. ఓకే, ఇప్పుడు చూడండి మీనింగ్స్ కావాలి మళ్ళీ. రిట్రోస్పెక్టివ్, ప్రోస్పెక్టివ్, ఎంటైస్, ల్యూర్, అబార్, డిటెస్ట్, ఇంట్రోస్పెక్షన్, బ్రూడింగ్. ఓకే, నా మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి? సింపుల్ లాజిక్ గైస్, వెరీ సింపుల్ లాజిక్. ఏంటి అంటే మీకు కావాల్సింది డిస్సిమిలర్ మీనింగ్, వ్యతిరేక పదాల కాంబినేషన్, జత. అవునా, అది గుర్తుపట్టాలంటే మీరు 4 ఆప్షన్స్ లో సేమ్ మీనింగ్ ఉన్న కాంబినేషన్స్ గుర్తుపట్టొచ్చు. సేమ్ మీనింగ్ ఉన్న కాంబినేషన్ మీకు ఆన్సర్ అవ్వదు, ఎలిమినేషన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో సేమ్ మీనింగ్ ఉన్న ఆప్షన్ ఎక్కడైనా కనిపిస్తే తీసేయండి, సేమ్ మీనింగ్ ఉన్న ఆప్షన్ ఇంకోసారి కనిపిస్తే తీసేయండి. ఎక్కడైనా ఆపోజిట్ అనిపించేటట్టు ఉంటే దాన్ని కన్సిడర్ చేయండి అంతే. ఓకే, సో సేమ్ కనిపించే వాటిని ఫస్ట్ మనం క్లిక్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎనీవే మీకు సేమ్ ఉన్న మీనింగ్ తెలిసిన, ఆపోజిట్ ఎగ్జాక్ట్ వర్డ్ తెలిసినా కూడా మీకు ఆన్సర్ దొరికే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎనీవే గైస్, క్వశ్చన్ నెంబర్ 1 ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 12 లో ఆప్షన్ నెంబర్ 1 ఏమంటుంది? రిట్రోస్పెక్టివ్, ప్రాస్పెక్టివ్. రెట్రోస్పెక్షన్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ మీరు కింద చూడండి, ఇక్కడ కింద చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏముంది? రెట్రోస్పెక్టివ్, లుకింగ్ బ్యాక్ ఆర్ డీలింగ్ విత్ ద పాస్ట్ ఈవెంట్స్ ఆర్ సిచ్యువేషన్. ఒక దాని మీద బాగా ఫోకస్ చేయండి, అదేంటి అంటే పాస్ట్. ఓకే, ఆ రిట్రోస్పెక్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనము గతంలో జరిగిపోయిన ఏదో ఒక పాస్ట్ ఈవెంట్ ఆర్ యాక్షన్ గురించి, గతంలో చేసిన ఒక పని గురించి మనము అనలైజ్ చేసుకోవడం, వెనక్కి వెళ్ళి చూసుకోవడం అనమాట. ఓకేనా, తిరిగి మన గతంలో జరిగిన విషయాన్ని మనము ఎలా చేశాము, మనం చేసింది కరెక్టా రాంగా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవడం ఏమంటాం అంటే రిట్రోస్పెక్షన్.
ఏమంటాం రిట్రోస్పెక్షన్, గతంలో జరిగిన వాటిని చూసుకుంటున్నాం. ఓకేనా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాస్పెక్టివ్? ప్రాస్పెక్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫ్యూచర్ లో వచ్చే వాటి గురించి, పాసిబుల్ అయ్యే వాటి గురించి ఆలోచించడం. ఒకటి గతంలో జరిగిన వాటి గురించి ఆలోచించడం, ఏదది రిట్రోస్పెక్షన్, గతంలో జరిగిపోయిన వాటి గురించి. ఇంకొకటి ఏంటి ప్రాస్పెక్షన్, ఫ్యూచర్ లో వచ్చే వాటి గురించి ఆలోచించడం. మనకు కావాల్సింది ఏంటి యాంటోనిమ్. ఓకేనా, యాంటోనిమ్ వ్యతిరేక పదం. సో ఒకటేమో గతం గురించి మాట్లాడుతుంది, ఇంకొకటేమో ఫర్దర్ గా వచ్చే ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది. అంటే కైండ్ ఆఫ్ యాంటోనిమ్స్ మీకు కనిపిస్తున్నాయి ఇక్కడే డైరెక్ట్ గా. సో డైరెక్ట్లీ ది ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 12 ఈస్ ఆప్షన్ నెంబర్ 1 డైరెక్ట్లీ గైస్. ఓకే, ఇక్కడ మీనింగ్స్ కనిపిస్తుంది చూడండి. ప్రాస్పెక్టివ్ అంటే ఎక్స్పెక్టెడ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ టు బి ది స్పెసిఫైడ్ థింగ్ ఇన్ ది ఫ్యూచర్. అంటే మీనింగ్ ఫ్యూచర్ లో రాబోయే జరగబోయే విషయాల గురించి ఈ రోజు కూర్చొని నేను ఆలోచిస్తే నేను ప్రాస్పెక్టివ్ గా ఉన్నట్టు. ఓకేనా, ఒకవేళ నేను గతంలో జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తే నేను రిట్రోస్పెక్టివ్ గా ఆలోచిస్తున్నట్టు. సింపుల్. సో అలానే మనము వేరేవి కూడా ఆన్సర్స్ ఇచ్చిన ఆప్షన్స్ కి మీనింగ్స్ ఏంటో కూడా చూద్దాం. ఓకేనా, ఈ క్వశ్చన్ ఆప్షన్ 2 లో మీకు కనిపించే వర్డ్ ఎంటైస్ కనిపిస్తుంది. ఏముంది ఇక్కడ ఎంటైస్, ఆ తర్వాత ల్యూర్. ఇప్పుడు మీకు ఈ విషయం చెప్తాను చూడండి, ఏంటి నేను చెప్పిన లాజిక్ ఎలా పనిచేస్తుంది. ఇఫ్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ఎంటైస్ అండ్ ల్యూర్, మీరు దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎలా? ఎంటైస్ అంటే మీనింగ్, ల్యూర్ అన్న మీనింగ్ ఏంటి అంటే ఎవరినైనా మనము అట్రాక్ట్ చేయడం. దేనికోసం? ఏదైనా మనం వాళ్ళతో పని చేయించుకోవడానికి, వాళ్ళకి ఏదైనా చెడు చూపించి అట్రాక్ట్ చేస్తున్నాం, దాన్ని మనం ఏమంటామంటే ప్రాసెస్ ని ఎంటైస్ ఆర్ ల్యూర్, అట్రాక్ట్ చేయడం. ఓకేనా, సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అట్రాక్ట్ ఆర్ టెంప్ట్ చేస్తాం అనమాట. మనం వాళ్ళని టెంప్ట్ చేసి వాళ్ళ నుంచి మనకి ఏం కావాలో అది మనం పొందుతాం. దట్ ఈస్ ది ప్రాసెస్. దట్ ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ ఎంటైసింగ్ అండ్ లూరింగ్. మీనింగ్ ఆఫ్ బోత్ ద వర్డ్స్ ఇస్ సేమ్. మీకు అర్థమయ్యేది ఏంటి అంటే ఆ రెండు పదాలు ఒకటే మీనింగ్ ఇస్తున్నాయి అంటే ఆ రెండు సినానిమ్స్ అవుతాయి, బట్ యాంటనిమ్స్ అయ్యే ఛాన్స్ లేదు. సో దట్స్ వై ఈ మీనింగ్ నాకు సినానిమ్స్ సేమ్ ఉండే మీనింగ్ ఉండేది కావాలా, ఆపోజిట్ అంటే నాకు ఆపోజిట్ కావాలి. సో ఆప్షన్ 2 నేను తీసేయచ్చు. రైట్. ఆప్షన్ 3కి రండి. అబోర్ అండ్ డిటెస్ట్. అబోర్ అన్న డిటెస్ట్ అన్న మీనింగ్ హేట్ సంథింగ్, టు హేట్ సంథింగ్. సింప్లీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నో, ఇక్కడ నేను రాయలేదు. ఎనీవే, ఈజీ టు అండర్స్టాండ్. అబోర్ అన్న డిటెస్ట్ అన్న మీనింగ్ ఏమొస్తుంది అంటే హేటింగ్. దేనైనా మనం హేట్ చేయడం, దేన్నైనా మనం అసహించుకోవడం. అబోర్ అన్న మీనింగ్ హేట్ చేయడమే, డిటెస్ట్ అన్న కూడా మీనింగ్ మనము అసహించుకోవడమే. రెండు సినానిమ్స్ అవుతాయి కానీ యాంటనిమ్స్ అవ్వు. దట్స్ వై ఆప్షన్ 3 ఆన్సర్ మనకి కాదు. ఇక్కడ మనకు యాంటనిమ్ కావాలి. నెక్స్ట్ ఇంట్రోస్పెక్షన్ అండ్ బ్రూడింగ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రాసాం. ఇంట్రోస్పెక్షన్ అంటే సెల్ఫ్ అనాలిసిస్. ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటి? సెల్ఫ్ అనాలిసిస్. ఓకే, తదేకంగా మన గురించి మనము చేసింది మనము కరెక్టా రాంగా, మనం కరెక్ట్ గా ఉంటున్నామా లేదా, మనం చేసే పనులు కరెక్ట్ గా చేస్తామా లేదా అని మన గురించి మనం ఆలోచించుకునేది ఏదైతే ఉంటుందో సెల్ఫ్ అనాలిసిస్, దాన్ని మనం ఇంట్రోస్పెక్షన్. ఇంట్రో అంటే లోపల అని చెప్పేసి, స్పెక్షన్ అంటే చూసుకోవడం అని. ఓకే, ఇంట్రోస్పెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే మన లోపల మనము తొంగి చూసుకోవడం, మనం ఎలా చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం. ఓకేనా, సెల్ఫ్ అనాలిసిస్ అనమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రూడింగ్? ఓకే, ఇక్కడ చూడండి, థింక్ డీప్లీ అబౌట్ సంథింగ్ దట్ మేక్స్ వన్ అన్హ్యాపీ, యాంగ్రీ ఆర్ వరీడ్. చూడండి, మన గురించి మనం ఆలోచించుకోవడమే, బట్ ఇక్కడ ఏంటి అంటే అన్హ్యాపీ ఇష్యూ గురించి ఆలోచించుకోవడం. ఇన్ బోత్ వేస్ మీరు ఏం చేస్తారంటే సెల్ఫ్ అనాలిసిస్. ఓకేనా, ఏదైతే మనకు బాధ కలిగిస్తుందో దాని గురించి డీప్ గా కూర్చొని ఇలా ఆలోచించుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనం బ్రూడింగ్ ఉన్నట్టు. మనం ఏం చేసినట్టు ఆర్ స్టేట్ ఇస్ బ్రూడింగ్ స్టేట్. ఓకే, సో దాట్ కైండ్ ఆఫ్ స్టేట్ ఇస్ బ్రూడింగ్. దట్ ఈస్ ఆల్సో సెల్ఫ్ అనాలిసిస్. సెల్ఫ్ అనాలిసిస్ బట్ నేను చేశాను, తప్పు చేశాను అని బాధలో మనం కంటిన్యూస్ గా ఆలోచిస్తూ ఉంటాం. సో ఆబ్వియస్లీ ఇంట్రోస్పెక్షన్ అన్న, బ్రూడింగ్ అన్న, సెల్ఫ్ అనాలిసిస్ లోపల మనం ఆలోచించుకోవడం అవుతుంది, సినానిమ్ అవుతుంది. సో ఇక్కడ ఇవన్నీ సినానిమ్స్ అయ్యాయి. ఆప్షన్ 2 కంటైన్ సినానిమ్స్, ఆప్షన్ 3 కంటైన్ సినానిమ్స్, ఆప్షన్ 4 కంటైన్ సినానిమ్, బట్ నాట్ ఆప్షన్ 1. దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, ఇలా మనము చాలా క్లియర్ గా డీటెయిల్డ్ గా అర్థం చేసుకుని ఆన్సర్ చేయొచ్చు ఇంగ్లీష్ ని. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 13 నౌ. So these kind of questions can be easily answered, guys. ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ 2 బ్లాంక్స్ కనిపిస్తున్నాయి, 2 వర్డ్స్ కనిపిస్తున్నాయి. సో ఆ బ్లాంక్ ని మీరు ఫిల్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఫిల్ ఇన్ ది బ్లాంక్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ బ్లాంక్, సెకండ్ బ్లాంక్ అంటూ సెపరేట్ గా చూసి ఆన్సర్ చేద్దాం. ఓకేనా, రైట్. చెక్ చేద్దాం ఎలా అయినా లాజికల్లీ ఆన్సర్ డిరైవ్ చేయాలి. రైట్. ఎనీవే గైస్, హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. Though she is dash by nature, but she does not like that any stranger should dash on her privacy. రైట్, ఇది కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఒక జస్ట్ వెయిట్ గైస్. రైట్, ఇప్పుడు జస్ట్ లెట్ us pick the pen. ఇప్పుడు చూడండి, దో షీ ఈస్ డాష్ బై నేచర్. ఎలా మనం ఆన్సర్ చేయాలంటే క్వశ్చన్స్ ని అంటే బ్లాంక్ తర్వాత మీకు ఏం కనిపిస్తుంది? బై నేచర్. రైట్. ఓకే, ఇక్కడ నాకు ఫస్ట్ బ్లాంక్ లో వచ్చే వర్డ్ ఎలా ఉంటుందంటే దిస్ ఈస్ గోయింగ్ టు షో ద నేచర్ ఆఫ్ అ పర్సన్. Definitely the nature of a person, and let me tell you, every word used in the first place of the combination
ఈజ్ షోయింగ్ నేచర్. అన్ని వర్డ్స్ మీకు ఏవైతే కనిపిస్తాయో ఆప్షన్ 1, 2, 3, 4 లో ఏదైతే ఫస్ట్ వర్డ్ ఉందో దాట్ ఫస్ట్ వర్డ్ ఈజ్ షోయింగ్ ద నేచర్ ఆఫ్ ది పర్సన్ ఉంది. అన్ని నేచర్ ని చూపిస్తున్నాయి. సో ఐ కెన్ డెఫినెట్లీ టెల్ యూ వన్ థింగ్, బై గోయింగ్ విత్ ద వర్డ్ నెంబర్ 1, ఇఫ్ యూ even try to find the answer with the word number 1, your answer can't be correct, because అన్ని నేచర్ ని చూపిస్తున్నాయి. దాంట్లో ఏ నేచర్ గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం అనేది అంత క్లియర్గా అర్థం కావట్లేదు. సో నేచర్ ని బేస్ చేసుకుని నేను ఆన్సర్ చేయడం అనేది పాసిబుల్ కాదు. అంటే దేన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయడం పాసిబుల్ అవుతుందంటే ఐ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ బై ఫోకసింగ్ అపాన్ బ్లాంక్ నెంబర్ 2 డైరెక్ట్లీ. బ్లాంక్ నెంబర్ 2 కి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి, యువర్ ఆన్సర్ విల్ బి కరెక్ట్. అంతే, ఫస్ట్ వర్డ్ ఫిట్ అవుతుంది అంతే. ఫస్ట్ వర్డ్ అనేది డెఫినెట్లీ నేచర్ చూపించే వర్డ్, అన్ని నేచర్ ని చూపిస్తున్నాయి. సో నో వరీస్ ఎట్ ఆల్. సో ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి అంటే సెకండ్ వర్డ్ లో ఏం రావాలి. సో ఎనీవే, బిఫోర్ గోయింగ్ ఎనీ ఫర్దర్ లెట్ మీ క్లారిఫై వన్ థింగ్ గైస్. ఇక్కడ ఈ ఫస్ట్ వర్డ్స్ ఉన్నాయి కదా నేచర్ ని చూపించేవి, అవి ఎలాంటి నేచర్స్ అనేవి మీనింగ్స్ మీకు తెలవాలి కాబట్టి. సో ఇన్ ఆర్డర్ టు మేక్ యూ అవేర్ గైస్, ఇక్కడ నేను రాసాను చూడండి, దెర్ ఆర్ సెవరల్ వర్డ్స్ రిటన్. Lugubrious, first one is lugubrious. What is the meaning of lugubrious? Guys, sad. ఎప్పుడైతే మనము ఎప్పుడైనా మన నేచర్ లోనే మనం డల్ గా ఉండడం కానీ గ్లూమీగా, ఎప్పుడైతే ఫేస్ యాక్టివ్ గా లేకుండా యాక్టివ్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాం, కొంతమందిని చూస్తాం మనం ఆల్వేస్ డల్ గా కనిపిస్తారు. సచ్ కైండ్ ఆఫ్ పర్సన్స్ నేచర్ ఎలా ఉందని చెప్తామంటే దే ఆర్ lugubrious పర్సన్స్ అంటాం. ఓకేనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ salubrious? ద మీనింగ్ salubrious అంటే మీనింగ్ ఏంటి అంటే హెల్దీ. మీకు అనిపిస్తుంది మీకు హెల్దీ. సో హెల్దీనెస్ మెయింటైన్ చేసే పర్సన్ ని, నేచర్ హెల్దీగా ఉందనుకోండి, హెల్దీ ప్రాక్టీసెస్ పెట్టుకుంటాడు అతను అలాంటి పర్సన్ ఏమంటాం అంటే సాల్యుబ్రియస్ పర్సన్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్యారులస్ పర్సన్? సింపుల్ గైస్, గ్యారులస్ ఆర్ లొక్వేషియస్. అంతా మీరు ప్యారలల్ నోట్స్ రాయాలి, బికాస్ వీఆర్ డిస్కసింగ్ టన్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ సింగిల్ వీడియో గైస్. ఒక్క వీడియోలోనే మనం చాలా కొత్త వర్డ్స్ కి మీనింగ్స్ నేర్చుకుంటాం. మీరు అబ్జర్వ్ చేశారా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కి చాలా క్లియర్ గా మీరు మీనింగ్స్ రాసుకోండి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. గ్యారిల్లస్ అంటే మీనింగ్ ఏమవుతుంది? టాకెటివ్. ఎవరైతే బాగా మాట్లాడుతూ ఉంటారో, ఎవరైతే బాగా వసపోసినట్టు మాట్లాడుతూ ఉంటారో అలా మాట్లాడే పర్సన్స్ ని మనం ఏమంటామంటే గ్యారులస్ పర్సన్. ఇంకొక వర్డ్ కూడా ఉంది లొక్వేషియస్, వెరీ వెరీ బ్యూటిఫుల్ వర్డ్, అది కూడా ఎగ్జామ్ లో చాలా సార్లు వచ్చిందండి. ఓకే, సో టాకెటివ్ పర్సన్ అనమాట నేచర్. రైట్, నెక్స్ట్ ఇంకొక నేచర్ కనిపిస్తుంది గ్రెగేరియస్ పర్సన్. గ్రెగేరియస్ పర్సన్ అంటే ఎవరు అంటే ఫాండ్ ఆఫ్ కంపెనీ, సోషబుల్ అని కనిపిస్తుంది మనకి. అవునా? మీనింగ్ ఏంటంటే ఎవరైతే బాగా కంపెనీని కోరుకుంటాడో, ఎవరైతే గుంపులో తిరగడానికి ఇష్టపడతాడో. కొంతమంది ఇంట్లోనే ఉండి ఒక్కలే ఉండడానికి ప్రిఫర్ చేస్తుంటారు, ఇంకొంతమంది ఏమో నలుగురిలో కలిసి తిరగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఆర్ నోన్ యాజ్ గ్రెగేరియస్. గ్రెగేరియస్ పర్సన్స్ ఆల్వేస్ స్టే సోషబుల్ గైస్, సోషల్ గా ఉంటుంటారు, అందరిలో కలిసి ఉంటారు. సో ఇప్పుడు ఫాండ్ ఆఫ్ కంపెనీ అనమాట, అంటే ఫ్రీగా ఓపెన్ గా ఉంటారు అనమాట ఇలాంటి పర్సన్స్. గ్రెగేరియస్ పర్సన్స్ అంటే ఓపెన్ గా ఉంటారు అనమాట. ఓకే, సో సింపుల్ గా ఫ్రెండ్లీగా అండి, సింపుల్ చెప్పాలంటే గ్రెగేరియస్ పర్సన్స్ ఆర్ ఫ్రెండ్లీ పర్సన్స్. ఓకే, నా లెట్ us try to answer this question. Okay, though she is dashed by nature, మీనింగ్ అంటే అబ్జర్వ్ చేద్దాం చూడండి. దో అంటే అయినా కూడా, ఓకేనా, అయినా కూడా ఆమె నేచర్ అలా ఉన్నా కూడా, బట్ ఏం చేసింది? షీ డస్ నాట్ లైక్ దాట్ ఎనీ స్ట్రేంజర్ షుడ్ డాష్ ఆన్ హర్ ప్రైవసీ. ఆమె ఎంత ఓపెన్ గా ఉన్నట్టు అనిపించినప్పటికీ, నేచర్ ఎలా ఉన్నప్పటికీ, ఆమె ప్రైవసీని వేరే వాళ్ళు వచ్చి ఇంటర్ఫియర్ అవ్వడాన్ని అస్సలు ఇష్టపడదు అనేది దాని మీనింగ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, మీకు సెకండ్ ఆప్షన్ లో ఏ వర్డ్ రావడం పాసిబుల్ అవుతుంది. ఆన్సర్ కెన్ బి డైరెక్ట్లీ ఆబ్టైన్డ్ గైస్ విత్ ఇన్ సెకండ్స్. I'll tell you how. ఎలా చేయాలంటే క్వశ్చన్స్ అంటే సెకండ్ బ్లాంక్ అనేది ఆన్సర్ అవుతుందని మీకు తెలుసు. సెకండ్ వర్డ్ తర్వాత మీకు ఏం కనిపిస్తుంది ఒకసారి చూడండి. ఇక్కడ ఆన్, ప్రిపోజిషన్ ఆన్. ఇక్కడున్న సెకండ్ వర్డ్స్ లో లోన్లీ ఉంది, మెడిల్ ఉంది, ఇంటర్ఫియర్ ఉంది, అండ్ ఇంకోటి ఏముంది? ఇంట్రూడ్. ఈ 4 వర్డ్స్ లో మీకు ఏ వర్డ్ తర్వాత ఆన్ రావడం పాసిబుల్ అవుతుందో అదే మీకు ఆన్సర్ అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే, సో ఇలా చేయాలి. లోన్లీ తర్వాత ఆన్ అనేది ఎప్పుడైనా వస్తుందా ఆలోచించాలంటే లోన్లీ పెట్టండి, అక్కడ చదవండి. But she does not like that any stranger should lonely on her privacy. బాగుందా? లోన్లీతో ఎప్పుడైనా ఆన్ అనేది వాడతామా? నో, లోన్లీతో ప్రెపోజిషనే రాదు. ఐ ఆమ్ లోన్లీ, యు ఆర్ లోన్లీ, షీఈస్ లోన్లీ, దే ఆర్ లోన్లీ అలా అంటాం, కానీ లోన్లీ ఆన్ అనేది ఎప్పుడు రాదు, ఇన్ రాదు, ఏది రాదు. సో లోన్లీ will not take any preposition. So option 1 is gone now. This is not the answer. Option 2, meddle. Guys, meddle అంటే ఇంటర్ఫియర్. ఇవన్నీ సినానిమ్స్ చూడండి. మెడల్ మీనింగ్ సేమే, ఇంటర్ఫియర్ మీనింగ్ సేమే. ఇంటర్ఫియర్ అన్నా, మిడిల్ అన్నా మీనింగ్ సేమే, ఇంట్రూడ్ అన్నా మీనింగ్ సేమే. ఇంటర్ఫియర్, దీస్ 3 words ఆర్ సినానిమ్స్. అది రాసుకోండి క్లియర్ గా, ఓకేనా? ఇంటర్ఫియర్ అవ్వడం, ఓకేనా? సరే, ఎనీవే, మెడల్ తో ఎప్పుడు మనము ఆన్ ని వాడము. వి ఆల్వేస్ సే డోంట్ మెడల్ ఇన్ దిస్ ఇష్యూ, డోంట్ మెడల్ ఇన్ దిస్
ఇష్యూ అంటే మీనింగ్ ఏంటి, నువ్వు ఈ ఇష్యూలో ఇంటర్ఫియర్ అవ్వకు అని చెప్పాలంటే మెడిల్ ఇన్ అంటాం కానీ మెడిల్ ఆన్ అన్నాము. సో మెడిల్ విల్ నాట్ టేక్ ప్రిపోజిషన్ ఆన్, ఫర్ దాట్ రీజన్ ఆప్షన్ 2 ఇస్ నాట్ గోన్ బి ది ఆన్సర్. అది కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందా? పోనీ ఇంటర్ఫియర్ తో ఆన్ వస్తుందా? అది చెప్తే ఆన్సర్ వస్తుంది. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ ఇష్యూ అంటారా, డోంట్ ఇంటర్ఫియర్ ఆన్ దిస్ ఇష్యూ అంటారా అంటే డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ ఇష్యూ ఇన్ మై రిలేషన్షిప్ అంటారు కదా మీరు. దాట్స్ ఇట్. ఇంటర్ఫియర్ విల్ ఆల్సో నాట్ టేక్ ఆన్, ఇట్ విల్ టేక్ ఇన్. So option 3 is also not the answer. This is not the answer. So option 4 remaining ఏంటంటే gregarious, intrude అనిపిస్తుంది. ఇంటర్ఫియర్ అనే మీనింగ్ ఇస్తుంది, బట్ ఇంట్రూడ్ తో మాత్రం మనం ఏం వాడతాం, వాడాల్సిన వర్డ్ ఏంటి అంటే ఆల్వేస్ సెడ్ డోంట్ ఇంట్రూడ్ ఆన్ మై ప్రైవసీ అంటాం జనరలీ. ఓకేనా, ఇంట్రూడ్ తో ఆన్ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. సో డెఫినెట్లీ కాంబినేషన్ తెలిసిన వాళ్ళు డైరెక్ట్ గా విత్ ఇన్ సెకండ్స్ ఆన్సర్ పెట్టొచ్చు 4. సో మీనింగ్ ఏంటి ఎగ్జాక్ట్లీ మీకు మీనింగ్ కూడా నేను చెప్తాను చూడండి. ఆమె బై నేచర్ ఒక ఫ్రెండ్లీ పర్సన్ అయినప్పటికీ, దో అన్న మీనింగ్ అక్కడ అనిపిస్తుంది, అయినా కూడా ఆమె నేచర్ ఒకవేళ ఫ్రెండ్లీ అయినా కూడా ఆమె ప్రైవేట్ ఇష్యూస్ లో, ఆమె ప్రైవసీలో వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వడాన్ని ఆమె ఇష్టపడదు. షీ డస్ నాట్ లైక్ దట్. అంతే ఇక్కడ కనిపిస్తుంది. షీ డస్ నాట్ లైక్ దట్. ప్రైవసీలో ఆమె వేరే వాళ్ళ ఇంటర్ఫియర్ అవ్వడాన్ని ఇష్టపడదు. సో ఇలా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఓకే గైస్, లెట్ us move to question number 14 now. Okay, try to pause the video once and go through the question. Guys, ఇది ఒక కొత్త టైప్ క్వశ్చన్, న్యూ టైప్ క్వశ్చన్. ఈ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ ని మనం ఏమంటామంటే క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ అంటాం. ఒకసారి ఒక వ్యూ తీసుకోండి, ఆ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్, ఒకసారి ప్యాసేజ్ చదివేసేయండి. రైట్ నౌ గైస్ సీ, ఇక్కడ మీకు ఏం జరిగిందంటే ఒక కంప్లీట్ ప్యాసేజ్ ఇవ్వకుండా ఒక చిన్న ప్యాసేజ్ ఇచ్చి దాని మధ్యలో బ్లాంక్స్ ఇచ్చారు, అవునా? రైట్, అక్కడ మీకు అర్థమయ్యేది ఏంటంటే ఒక ప్యాసేజ్ ఉంది కానీ అది కంప్లీట్ గా లేదు, ఇన్కంప్లీట్ గా ఉంది. రైట్, ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ ప్యాసేజ్ ని కంప్లీట్ చేయాలి. దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ ఒకటి వర్డ్ పెట్టాలి, ఇక్కడ ఒక వర్డ్ పెట్టాలి. సిమిలర్లీ ఎవ్రీ బ్లాంక్ లో మీరు వర్డ్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఒకసారి మీరు ఆప్షన్స్ చూసారనుకోండి, 1 2 3 4 లో మీకు ఎవ్రీ ఆప్షన్ లో మీకు సేమ్ వర్డ్స్ కనిపిస్తున్నాయి, బట్ పొజిషన్ చేంజ్ అయింది అంతే. సో మీ దగ్గర 5 వర్డ్స్ ఉన్నాయి అల్టిమేట్లీ, అవునా? చూడండి 1 2 3 4 5 వర్డ్స్ ఉన్నాయి, 5 బ్లాంక్స్ ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏంటంటే we have to position each and every word properly in the paragraph. పారాగ్రాఫ్ లో ఆ వర్డ్స్ ని మీరు ప్రాపర్ గా తీసుకెళ్లి పొజిషన్ చేయాలండి. ఫస్ట్ బ్లాంక్ లో ఏ వర్డ్ రావాలో చెప్పాలి, సెకండ్ లో ఏం రావాలి. సో ఇలా మీరు ఒక్కొక్క బ్లాంక్ ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళి ఇలా నంబర్ ఆఫ్ బ్లాంక్స్ ని కంప్లీట్ చేస్తే, ఒకవేళ ఫిల్ చేసేసారనుకోండి, అలాంటి క్వశ్చన్స్ ఏమంటామంటే క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ అంటాం. ఓకే, నా క్లోజ్ టెస్ట్ క్వశ్చన్ లో పారాగ్రాఫ్ కంప్లీట్ చేస్తాం అంతే. సో ఇలాంటి క్వశ్చన్స్ ఫస్ట్ టైం, ఇది కూడా మీకు ఎప్పుడు ఎగ్జామ్స్ లో రాలేదు. ఈ క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ అనేది జనరల్ గా బ్యాంక్ ఎస్ఎస్సీ లో కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది ఫస్ట్ టైం 2018 లో పారాజంపుల్ క్వశ్చన్ కనిపించింది అండ్ క్లోజ్ టెస్ట్ క్వశ్చన్ కూడా కనిపించింది. ఓకే, సో ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలా డిఫికల్ట్ ఫేస్ చేశారు అనమాట. సో క్లోజ్ టెస్ట్ ని సాల్వ్ చేద్దాం. బట్ ఈ క్లోజ్ టెస్ట్ క్వశ్చన్ అనేది అంత డిఫికల్ట్ క్వశ్చన్ కాదు, చాలా ఈజీ లెవెల్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రైట్, ఎనీవే ఇప్పుడు దీన్ని ఎలా ఆన్సర్ చేయాలి, క్లోజ్ టెస్ట్ ని అప్రోచ్ అవ్వడం ఎలా, ఆన్సర్ చేయడం ఎలా చేద్దాం. ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అన్ని ఆప్షన్స్ ఉంటాం. 1 2 3 4 5 లో మీకు ఒకటి కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఒకటే ఉంది, ఏంటి? కాన్సిక్వెన్స్. అబ్జర్వ్ చేయండి, అన్నిట్లో కాన్సిక్వెన్స్ ఉంది, అవునా? సో మీకు అర్థం కావాల్సింది ఫస్ట్ బ్లాంక్ లో వెళ్లే వర్డ్ ఒకటే, అదేంటి అంటే కాన్సిక్వెన్స్. ఇక్కడ మీరు కాన్సిక్వెన్స్ పెట్టేసేయండి. ఓకేనా, రైట్, దట్ ఈస్ ఫిక్స్. సో మీరు కాన్సిక్వెన్స్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. నౌ ఏదో ఒక హింట్ తీసుకొని ఈ మిగతా 4 వర్డ్స్ లో, ద రిమైనింగ్ 4 వర్డ్స్, in between these among these remaining 4 words, guys, try to decide at least one word, the position of it. Okay, now try to at least decide the position of one word at least. Okay, ఈ 4 words లో 1 word position అయినా మీరు డిటర్మైన్ చేయడానికి ట్రై చేయండి, అదే మీకు హింట్ లా పనిచేస్తుంది. ఓకేనా, అంటే నేను చెప్పేది ఏంటి, ఇక్కడ ఉన్న 4 words లో ఏదో ఒక బ్లాంక్ లో ఏదో ఒక వర్డ్ ఇల్లాలని చెప్పేసి మీరు గుర్తుపట్టాలి. ఎలా పాసిబుల్ అవుతుందండి, మీరు మీ ఒక్కొక్క పర్సన్ మీద డిపెండ్ అవుతుంది, మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేస్తారన్నమాట జనరల్ గా. సో ఫస్ట్ మాత్రం మీకు వెళ్ళేది ఏమొస్తుంది, కాన్సిక్వెన్స్ కదా. సో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా కనిపిస్తున్నాయి. సో జనరల్ గా చూసుకుంటే పర్స్పెక్టివ్ లో, స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ తీసుకుంటే మిగిలిన వర్డ్స్ అన్నిటిలో ఈజీగా ఆన్సర్ చేయగలిగే ఒక్క ఆప్షన్ మాత్రం ఏంటి అంటే ఈ ఆప్షన్ అండి. రైట్, ఈ బ్లాంక్ ని ఈజీగా ఫిల్ చేయొచ్చు. ఎలా గైస్, ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఒకవేళ ప్యాసేజ్ మొత్తం చదివేస్తుంటే మీరు ఓన్లీ ఇఫ్ నాట్ లెస్ దాన్ 2/3 ఆఫ్ ది డాష్ ఆఫ్ ది లెజిస్లేటివ్ పార్టీ డాష్ టు సచ్ మోజర్. రైట్, 2/3 ఆఫ్ ది డాష్ అని కనిపిస్తుంది. ఇక్కడ నేను మిగిలిన వర్డ్స్ ట్రై చేస్తే మర్జెస్ వర్డ్ అనుకోండి, 2/3 ఆఫ్ ది మర్జెస్ అనేది కరెక్ట్ గా అనిపిస్తుందా?
2/3% అంటున్నాను కదమ్మా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే అవుట్ ఆఫ్ 3 parts ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2 parts, రైట్? అంటే నేను ఒక పోర్షన్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. ఆబ్వియస్లీ 2/3 ఆఫ్ ఏంటి అనేది కావాలి ఇక్కడ, అవునా కదా, రైట్? 2/3 భాగం అనేది దేంట్లో అనేది చూపించాలి, అవునా? అది ఎక్కడ? మర్జెస్ అంటే కలవడం అని మీనింగ్, అవునా కదా? డీమ్డ్ అంటే మీనింగ్ ఏంటి గైస్? డీమ్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే సపోజ్ టు, మీనింగ్ ఏంటి? సపోజ్ టు అవ్వాల్సింది అని చెప్పేసి, అవునా? అది కూడా కాదు. ఇక్కడ నేను 2/3 ఆఫ్ ది అని చెప్పేసి చూపిస్తే ఇలా క్వాంటిటీ గురించి మాట్లాడితే నాకు కావాల్సింది ఎవరు అంటే మెంబర్స్. ఎవరు కావాలి నాకు? మెంబర్స్. సో డెఫినెట్లీ 4th ఆప్షన్ లో వెళ్లాల్సింది ఎవరు అంటే మెంబర్స్. వేరే ఏ వర్డ్ కూడా ఇక్కడ 2/3 ఆఫ్ ది క్వాంటిటీని చూపించదు, అవునా కదా? సో సింపుల్. ఈ లాజిక్ తో మీరు ఒక డిటర్మైన్ చేయాల్సింది ఏంటి అంటే 1, 2, 3, 4 లో మీకు 3, 4 అనేవి ఆన్సర్స్ అవ్వట్లేదు. ఓన్లీ 1 అయినా అవ్వాలి, లేకపోతే 2 అయినా అవ్వాలి. నా డిసైడ్ అవ్వాలి, 1 ఆన్సరా లేకపోతే 2 ఆన్సరా. సో ఇట్ ఈస్ క్వైట్ సింపుల్ నా. ఓకే, ఒక పని చేయండి. ఫస్ట్ బ్లాంక్ లో మీరు పెట్టేసేయాల్సింది ఏంటి అంటే కాన్సిక్వెన్స్. సెకండ్ దాంట్లో ఈ 4th దాంట్లో పెట్టాల్సింది మీరు ఏంటి అంటే మెంబర్స్. ఓకే, సో యూ హ్యావ్ 3 words లెఫ్ట్. ఏమున్నాయి ఇప్పుడు? మర్జెస్ ఉంది, ఇంకా డీమ్డ్ ఉంది, రైట్? మర్జెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు, డీమ్డ్ కనిపిస్తుంది, అండ్ అగ్రీ కనిపిస్తుంది, రైట్? ఇప్పుడు ఇదంతా నేను క్లియర్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇది క్లియర్ చేశాక ఇప్పుడు మీరు ఫిల్ చేయాలి, రైట్? ఇప్పుడు సెకండ్ బ్లాంక్ లో రావాల్సిన వర్డ్ ఏంటో ఒక్కవేళ డిటర్మైన్ చేశారనుకోండి, మీ దగ్గర ఆన్సర్ ఉన్నట్టే. సెకండ్ బ్లాంక్ లో రావడానికి కాంపిటీషన్ ఉన్నది 2 words ఉన్నాయి. అవేంటి? మర్జెస్ అయినా రావచ్చు, లేకపోతే అగ్రీ. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా? ఐఎమ్ ట్రైంగ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ త్రూ ది ఆప్షన్స్, అవునా? సో క్లోజ్ టెస్ట్ అయినా పారాజంబుల్స్ అయినా మీరు లాజికలీ ఆప్షన్స్ తోటే సాల్వ్ చేయడానికి ట్రై చేయాలండి, రైట్? ఇది టైం సేవింగ్ ఉంటుంది, అండ్ టెస్ట్ మీకు ఇలానే విత్ ఇన్ టైం ఆన్సర్స్ దొరుకుతాయి, ఓకే? అండ్ 100% కరెక్ట్ వస్తాయి. సో దీస్ ఆర్ ది లాజిక్స్ త్రూ విచ్ యూ హ్యావ్ టు ట్యాకిల్, ఓకే? బ్లైండ్ ఆన్సర్స్ ఇవ్వకూడదు, రైట్? ఇలా చేయాలి, రైట్? ఇప్పుడు మర్జెసా లేకపోతే అగ్రీనా అనేది డిసైడ్ చేయాలి. ఓకే, సెకండ్ బ్లాంక్ లో మర్జెసా అగ్రియా మీరు పెట్టి చూడండి, ఏది బెస్ట్ అనిపిస్తే దాని మీద తీసుకోవాలి. చదవండి ఒకసారి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చదవండి. ద డిస్క్వాలిఫికేషన్ యాజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ డిఫెక్షన్. నేను చెప్తాను డిఫెక్షన్ అంటే మీనింగ్ ఏంటో. డిఫెక్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫిరాయింపులు అని. మీకు తెలుసు కదా, పొలిటికల్ పార్టీలో ఫిరాయింపులు అని చెప్పేసి ఉంటుంది, అండ్ ఫిరాయింపుల చట్టం అని కూడా ఒకటి ఉంటుంది, రైట్? యా, యాంటీ డిఫెక్షన్ లా అని అంటాం ఇంగ్లీష్ లో, రైట్? ఎనీవే, ఫిరాయింపుల చట్టం గురించి అంటే ఫిరాయింపులు అంటే మీనింగ్ ఏంటి? డిఫెక్షన్ సింప్లీ మీన్స్ దట్ యూఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, వన్ పార్టీ టు అనదర్. ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మీరు వెళ్ళాలంటే ఎలా మీరు లీగల్లీ వెళ్ళొచ్చు అనేది డిఫెక్షన్ చెప్తుంది అనమాట, ఓకేనా? రైట్. ఒకవేళ మీరు ప్రాపర్ విధంగా వెళ్ళదనుకోండి, మీరు డిఫెక్షన్ చేసినట్టు అవుతుంది, ఓకేనా? ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించినట్టు అనమాట, సింపుల్ గా, రైట్? ఓకే, ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ యాజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ డిఫెక్షన్ డస్ నాట్ అప్లై. ఓకే, ఎప్పుడు మీరు డిఫెక్షన్ చేసినట్టు అవ్వదు. ఎప్పుడు అంటే ఇఫ్ ది ఒరిజినల్ పార్టీ ఆఫ్ అ మెంబర్ డాష్ విత్ అనదర్ పార్టీ, ఆ ఒక మెంబర్ ఉన్న ఒరిజినల్ పార్టీ ఏదైతే ఉందో అది ఇంకొక పార్టీతో మెర్జ్ అయితే నువ్వు డిఫెక్షన్ చేసినట్టు, ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదు, ఓకేనా? రైట్. ఒరిజినల్ పార్టీ ఏమవ్వాలి? ఇంకొక పార్టీతో కలవాలి, అవునా కదా? అంటే ఏమవ్వాలి అంటే కలవడం అనే మీనింగ్ మీకు మర్జెస్ లో వస్తుందా, అగ్రీలో వస్తుందా అంటే మర్జెస్ అంటే మీనింగ్ ఏంటి అంటే జాయిన్ అవ్వడం, కలవడం అనే మీనింగ్ వస్తుంది. సింపుల్. మర్జెస్ మీన్స్ టు జాయిన్, రైట్? సో ఆబ్వియస్లీ యూఆర్ నాట్ గోన్ అగ్రీ విత్ అనదర్ పార్టీ, యూఆర్ గోయింగ్ టు జాయిన్ అనదర్ పార్టీ. సో ఆబ్వియస్లీ ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి అంటే మర్జెస్. ఎక్కడ మర్జెస్ రావాలంటే ది ఆన్సర్ ఫర్ యువర్ 14th క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 1. ఇలా మీరు లాజికల్ గా క్వశ్చన్స్ ని, ఇంగ్లీష్ క్వశ్చన్స్ ని, పారాజంబుల్ క్వశ్చన్స్, క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్, these questions can be solved within seconds, guys. Okay, so you have to know the smart way of answering questions, that's it, right? Okay, అందుకోసమే నేను కంప్లీట్ గా ఈ పేపర్ ని సాల్వ్ చేసి మీకు చూపిస్తున్నాను. బికాస్ ఎవ్రీ క్యాండిడేట్ నా ఇంట్లో ఎక్కడ కూర్చున్నా కూడా మీరు ఇన్స్టిట్యూట్స్ కి రాగలిగిపోయినా ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ ని ఇలా చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ మీరు తెచ్చుకోవాలి. అందుకే చాలా టైం తీసుకుని పేపర్ ని సాల్వ్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 15 నా. రైట్, క్వశ్చన్ నెంబర్ 15 కనిపిస్తుంది, ఒకసారి చదవండి. అక్కడ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ అన్గ్రామటికల్ సెంటెన్స్. ఓకే గైస్, ఎట్లా మనకి ఏం కనిపిస్తుంది చూడండి, అన్గ్రామటికల్ సెంటెన్స్. గ్రామర్ కి రిలేట్ అయిన ఒక క్వశ్చన్ కనిపించిందండి. ఇప్పటిదాకా కొంచెం అటు ఇటు అబ్జర్వ్ చేస్తే సమ్ హౌ వన్ వే ఆర్ ది అదర్ ఆల్ ది క్వశ్చన్స్ వర్ బేస్డ్ ఆన్ వొకాబులరీ, బట్ నౌ ఐ got a question which is completely belonging to grammatical aspects, right? Grammatical side. Now let us try to check a grammar now. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ సెంటెన్స్ కనిపిస్తుంది, హ్యావ్ దే నాట్ బీన్ ప్రాక్టీసింగ్ యోగా సిన్స్ దే చైల్డ్హుడ్. ఈ సెంటెన్స్ గ్రామర్ ప్రకారంగా చూస్తే కరెక్టా ఇన్కరెక్టా అనేది కావాలి. కరెక్టా కాదా? హ్యావ్ దే నాట్ బీన్ ప్రాక్టీసింగ్ యోగా సిన్స్ దే చైల్డ్హుడ్. గైస్ ఇక్కడ మీకు ఇది కరెక్టా కాదా చెప్పాలంటే ఇక్కడ ఏ వర్డ్ వాడాడు చూడండి, ఇక్కడ సిన్స్. సిన్స్ అనేది ఒకవేళ మీరు సెంటెన్స్ లో వాడితే ఆ సెంటెన్స్ లో మీరు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని వాడాలి. ఇది గ్రామటికల్
రూల్ అనమాట. ఓకే, దెన్ యూ హ్యావ్ టు నో దిస్ రూల్. ఈ రూల్ మీకు తెలుసుకుని ఉండాలి, మీరు చదివి ఉండాలి ఆల్రెడీ. ఓకే, సో ఈ సెంటెన్స్ లో డిడ్ ది ఎగ్జామినర్ యూజ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ నాట్, యూజ్ చేశాడా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే స్ట్రక్చర్ కావాలండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది, హ్యాస్ గానీ హ్యావ్ గానీ వచ్చి ఆ సెంటెన్స్ లో మళ్ళీ బీన్ అనేది వాడడం జరిగి అదే సెంటెన్స్ లో మీకు ఐఎన్జీ వర్డ్ కనిపిస్తే ఆ సెంటెన్స్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉన్నట్టు. ఓకే, సో ఈ సెంటెన్స్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది, సిన్స్ కూడా ఉంది. సో 100% సెంటెన్స్ గ్రామటికలీ కరెక్ట్. దిస్ సెంటెన్స్ ఇస్ 100% సౌండ్ అకార్డింగ్ టు గ్రామర్, రైట్? లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 2. the statement number 2, is it grammatically correct or not? ఒకసారి చదవండి. The team has been working hard meticulously for 6 months. ఓకే, ఇక్కడ ఏం వాడండి చూడండి ఒకసారి, for. ఓకే, ఫర్ వచ్చిందంటే జనరల్లీ మీకు దాని తర్వాత టైం పీరియడ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు డ్యూరేషన్ కనిపిస్తూ ఉంటుంది జనరల్ గా. ఇక్కడ ఏం కనిపిస్తుంది, 6 months, 6 నెలలు అనే డ్యూరేషన్ కనిపిస్తుంది, అది కనిపించాలి. ఓకే, బాగుంది. అది వచ్చినప్పుడు మీకు సెంటెన్స్ లో ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ రావడం అనేది కరెక్టా కాదా అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఒకసారి చూడండి. ద టీమ్ హ్యాస్ బీన్ వర్కింగ్ హార్డ్ మెటిక్యులస్లీ ఫర్ 6 months బిఫోర్ దే సబ్మిటెడ్, ఇక్కడ కనిపిస్తుంది బిఫోర్ దే సబ్మిటెడ్ ద ప్రాజెక్ట్ టు ది కంపెనీ. ఒకసారి నేను క్లియర్ చేస్తాను చూడండి. బిఫోర్ దే సబ్మిటెడ్ ద ప్రాజెక్ట్ టు ది కంపెనీ అంటే మీనింగ్ ఏంటి, ప్రాజెక్ట్ ని కంపెనీకి సబ్మిట్ చేసే ముందు ఒక 6 నెలలు ఒక టీం అనేది చాలా చాలా కేర్ఫుల్ గా చాలా హార్డ్ వర్క్ చేశారు ఒక ప్రాజెక్ట్ మీద అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా, ఫర్ 6 months డ్యూరేషన్ వరకు వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు అని చెప్తామా, చేస్తున్నారు అని చెప్తామా? జనరల్ మీరు ఆలోచించండి. ఓకేనా, ఆ ప్రాజెక్ట్ ని వాళ్ళు కంపెనీకి సబ్మిట్ చేయక ముందు 6 months వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు అని చెప్తాం, కానీ చేస్తున్నారు అని చెప్పము. చేశారు అని చెప్పేటప్పుడు మనకి ఎప్పుడు ఐఎన్జీ రాదు. ఐఎన్జీ వచ్చిందంటే చేస్తున్నారు అనే సెన్స్ వస్తుంది. దిస్ సెన్స్ జనరలీ మీన్స్ దట్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ కంటిన్యూస్ నేచర్. Sentence is definitely written in continuous mode, right? You are using present perfect continuous tense here, but the sense of continuous nature is not at all possible in this sentence. That is not appropriate. So మీరు డెఫినెట్లీ 6 months కష్టపడ్డారని చెప్తాం కానీ కష్టపడుతున్నారు చేస్తున్నారని చెప్పము. సో ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ ని వాడడం 100% కరెక్ట్ కాదు. ఓకేనా, సో ఈ సెంటెన్స్ లో మిస్టేక్ ఉంది అంటే మీకు గ్రామటికల్ గా మిస్టేక్ కలిగిన సెంటెన్స్ ఎక్కడ ఉన్నట్టు, నంబర్ 2. దట్ సింప్లీ మీన్స్ నంబర్ 3 అండ్ నంబర్ 4 ఆర్ కరెక్ట్. ఓకే, ఒకవేళ మీకు ఇది డౌట్ ఉంది అనుకోండి, నంబర్ 3 నంబర్ 4 కూడా చెక్ చేయండి. అవి బాగున్నట్టు అనిపిస్తే మిస్టేక్ అనిపిస్తుంది. నౌ చెక్ నంబర్ 3, హ్యాజంట్ హీ రిపేర్డ్ ది వెహికల్ ఎట్. గైస్ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి ఒకసారి, హ్యాజంట్ హీలో హ్యాస్ కనిపిస్తుంది. హ్యాస్ తర్వాత మీకు ఇక్కడ వాడిన మెయిన్ వర్బ్ దేంట్లో ఉంది, రిపేర్డ్. రిపేర్డ్ అనేది V1 V2 V3 అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ V3. ఇట్ ఈస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ దట్ ఈస్ 100% కరెక్ట్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దాట్ సెంటెన్స్. అది కూడా బాగానే ఉంది, రైట్? వాట్ అబౌట్ ది లాస్ట్ సెంటెన్స్? గైస్ ఇది కరెక్టా రాంగా చెప్పాలంటే వి మస్ట్ నో వాట్ కండిషనల్ సెంటెన్సెస్ ఆర్. ఇఫ్ కనిపిస్తుందా, ఇఫ్ తో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ ని మనం ఇంగ్లీష్ లో కండిషనల్ సెంటెన్సెస్ అంటాం. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్, కండిషనల్ సెంటెన్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్, ఎస్ఏ అండ్ కానిస్టేబుల్స్. ఓకే, కండిషనల్స్ లో 3 స్ట్రక్చర్స్ ఉంటాయి, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ అని. దాంట్లో సెకండ్ స్ట్రక్చర్ ఏం చెప్తుంది అంటే ఇఫ్ క్లాజ్ అని ఒకటి ఉంటుంది, మెయిన్ క్లాజ్ అని ఒకటి ఉంటుంది. అవేంటో నేను చూపిస్తాను చూడండి. ఇఫ్ తో రాసాను చూడండి, ఇఫ్ ఐ వర్ యూ. జస్ట్ వెయిట్ గైస్, లెట్ మీ క్లియర్ ఇట్. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ వర్ యూ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఇఫ్ తర్వాత వచ్చిన ఈ పార్ట్ ని, కామా కంటే ముందు ఉన్నదాన్ని మనం ఏమంటామంటే ఇఫ్ క్లాజ్ అంటాం. కామా తర్వాత వచ్చిన ఈ పార్ట్ ని చూడండి, దీన్ని మనం ఏమంటామంటే మెయిన్ క్లాజ్ అంటాం. మెయిన్ క్లాజ్. అయితే సెకండ్ స్ట్రక్చర్ ఏం చెప్తుందంటే ఇఫ్ క్లాజ్ లో ఎప్పుడైనా నీకు పాస్ట్ టెన్స్ కనిపిస్తే, సెకండ్ క్లాజ్ చెప్తుంది చూడండి. సెకండ్ స్ట్రక్చర్ ఏంటంటే ఇఫ్ క్లాజ్ లో నీకు ఎప్పుడైనా పాస్ట్ టెన్స్ కనిపిస్తే, పాస్ట్ టెన్స్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే మీకు ఎప్పుడైనా ఈజ్, యామ్, ఆర్ వాడడం జరిగింది అనుకోండి బీ ఫార్మ్స్ లో, అది ప్రెసెంట్ టెన్స్ లో చెప్తున్నట్టు. వాయిస్ వర్ కనిపించాయి అనుకోండి, అవి సింపుల్ గా పాస్ట్ టెన్స్ చూపిస్తున్నట్టు. సో ఇక్కడ మీకు ఎప్పుడైనా పాస్ట్ టెన్స్ కనిపిస్తే వాయిస్ వర్ అనేది 100% ఏ టెన్స్ అంటే ఇవి ఓన్లీ మీకు పాస్ట్ టెన్స్ లోనే వస్తాయి. ఓకేనా, సో డెఫినెట్లీ ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది. పాస్ట్ టెన్స్ లో ఉంటే సెకండ్ స్ట్రక్చర్ లో ఏం జరుగుతుంది అంటే మెయిన్ క్లాజ్ లో మీకు వుడ్ గానీ, షుడ్ గానీ, కుడ్ గానీ, మైట్ గానీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమొచ్చింది చూడండి ఒకసారి, వుడ్ వచ్చింది. అది వచ్చిందంటే 100% కరెక్ట్ ఉంటుంది. వుడ్ తర్వాత జనరల్లీ మీకు రావాల్సింది ఏంటి అంటే V1. ఏం రావాలి మీకు, V1. రైట్ కి V1 అనేది రైటా కాదా అంటే ఎస్, 100% అది కూడా కరెక్ట్. రైట్, రోట్, రిటర్న్, రైటింగ్. సో ఇది V1 ఉందంటే ఈ సెంటెన్స్ 100% గ్రామటికల్ గా కరెక్ట్ ఉందన్నమాట. సో ఆబ్వియస్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ మనకు కావాలి కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి అంటే స్టేట్మెంట్ నంబర్ 2. ఇది ఆన్సర్ చేసే మెథడ్ అన్నమాట, రైట్? సో 1 గ్రామటికల్ క్వశ్చన్ వచ్చింది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే.
ఓకేనా. సో ఒకటి వచ్చింది డైరెక్ట్ గా ప్యూర్ గ్రామర్ మీద బేస్ అయ్యండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. నా గైస్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే 15th క్వశ్చన్ మీరు కంప్లీట్ గా గ్రామర్ అవేర్నెస్ ని మెయింటైన్ చేయాలి. పర్టికులర్ గా ఇన్ దిస్ క్వశ్చన్ ద ఎగ్జామినర్ వాజ్ చెకింగ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ టెన్సెస్ గైస్, టెన్సెస్ అండ్ దేర్ స్ట్రక్చర్స్ అండ్ దేర్ యూసేజెస్. రైట్, ఓకే. ఎనీవే, క్వశ్చన్ నెంబర్ 16. Determine which of these words fits well in all or the maximum number of sentences. ఓకే, మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే గైస్, there are some words given. అబ్జర్వ్ చేయండి. దీస్ వర్డ్స్ సీక్స్, రేటెడ్, ఇంక్రీస్డ్, ఎన్విసేజెస్. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ వర్డ్స్ అన్నిటిలో ఏదో ఒక వర్డ్ ని తీసుకొని చెప్పాలి. ఆ వర్డ్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఇచ్చిన 4 sentences లో ఫిట్ అవ్వాలి. ఈ 4 sentences లో అండర్స్టాండ్ గైస్. డిటర్మైన్ విచ్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఫిట్స్ వెల్ ఇన్ ఆల్ ఆర్ ది మాక్సిమం నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ సెంటెన్సెస్ అన్నిట్లో కానీ లేకపోతే మాక్సిమం నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ లో కానీ ఫిట్ అయ్యే వర్డ్ ఏముంది అనేది కావాలి. ఓకే, ఓకే గైస్, మాక్సిమం చూద్దాం ఏది సెట్ అవుతుంది అనేది. అని ట్రై చేయాలి, ఏం చేయాల్సింది ఏం లేదు, ట్రై చేయండి. ఫస్ట్ వర్డ్ ట్రై చేయండి ఒకసారి. సీక్ అనేది పెట్టండి. ద బిల్ సీక్స్ రిడక్షన్ ఇన్ ఎలక్టోరల్ ఎక్స్పెన్సెస్. సీక్ అంటే కోరుకుంటుంది అని చెప్పేసి, బిల్ కోరుకోదండి. సింపుల్ గా బిల్ కోరుకోదు, బిల్ నుంచి మనం కోరుకుంటారని చెప్పాలంటే. రైట్, సింప్లీ సీక్స్ అనేది ఇక్కడ వస్తుందా అంటే నాట్ పాసిబుల్. సో పాసిబుల్ కదంటే సీక్స్ మీరు ట్రై చేయాల్సిన అవసరం లేదు అన్న. ద ప్లాన్ సీక్స్ 10% గ్రోత్ ఇన్ ప్రొడక్షన్. రైట్, రైట్, ఇది ఇక్కడ మీకు 6 పెట్టే ఛాన్స్ ఉంది, బట్ బిల్ ఎక్కడైతే ఛాన్స్ లేదు. ద బడ్జెట్ ఫర్ ది కరెంట్ ఇయర్ సీక్స్ అనేది, బడ్జెట్ అనేది కూడా ఏది సీక్ చేయదండి. సో డెఫినెట్లీ ఇక్కడ సీకింగ్ అనేది మ్యాటర్ కాదు. సీక్ అంటే కోరుకోవడం అనేది. రైట్, సో కోరుకోవడం డెఫినెట్లీ మాక్సిమం నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ లో వెళ్ళట్లేదు, తీసేయచ్చు. నెక్స్ట్ రేటెడ్ పెట్టొచ్చా. ద బిల్ రేటెడ్ రిడక్షన్ గైస్ డెఫినెట్లీ ఫిట్ అవ్వట్లేదు అన్న. రేటింగ్ ఇవ్వడం అంటే మీకు తెలుసు కదా, అవుట్ ఆఫ్ 10 మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అంటే 6, 7, 8 ఇలాగా. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ రేటింగ్ ఎట్ ఆల్. రైట్, ఇక్కడ రేటింగ్ పెట్టడం బాగుండదు, ఇక్కడ బాగుండదు, ఇక్కడ బాగుండదు. సో ఆబ్వియస్లీ జస్ట్ లీవ్ ఇట్. రైట్, ఇది కూడా కరెక్ట్ కాదు. ఇంక్రీస్డ్ పెట్టొచ్చే పని, ఇంక్రీస్డ్ ట్రై చేయండి ఒకసారి. ద బిల్ ఇంక్రీస్డ్ రిడక్షన్ గైస్, ఇంక్రీజింగ్ అంటే పెరగడం, రిడక్షన్ అంటే తగ్గడం. ఇంక్రీస్డ్ రిడక్షన్ పాసిబుల్ అవుతుందా? దిస్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్ గైస్. అట్లీస్ట్ సెకండ్ సెంటెన్స్ సెట్ అవుతుందా మరి? ద ప్లాన్ ఇంక్రీస్డ్ 10% గ్రోత్ ఇన్ ప్రొడక్షన్. బాగుంది, పర్లేదు. ద బడ్జెట్ ఫర్ ది కరెంట్ ఇయర్ ఇంక్రీస్డ్ మోర్ ఆర్ లెస్ డబుల్ టర్న్ ఓవర్. గైస్ ఇంక్రీస్డ్ మోర్ ఆర్ లెస్ డబుల్ టర్న్ ఓవర్ అనొచ్చా? నో, ఈల్డ్ చేసింది మోర్ ఆర్ లెస్ డబుల్ టర్న్ ఓవర్ ని. అవునా, ఇంక్రీజ్ పెంచింది అనేది కుదరదు. అవునా, రైట్, సింపుల్. ఇక్కడ కుదరట్లేదు, 2 సెంటెన్స్ రాలేదు. ఒకసారి ఎన్విసేజ్ ట్రై చేసేయండి. ఎన్విసేజ్ అంటే మీనింగ్ ఏంటి గైస్? సింపుల్ గా ఎన్విసేజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రెడిక్ట్ చేయడం, యోచించడం అని చెప్పొచ్చు అండి. తెలుగులో సింపుల్ చెప్పాలంటే యోచిస్తుంది అని అంటాం చూడండి. అంటే ఒక ప్లాన్ మనం చేసాము, ఒక కరెక్ట్ ప్లాన్ తో మనం చేసాము, దాన్ని ఇంప్లిమెంట్ చేసి నెక్స్ట్ ఫర్దర్ గా మనము ఏమన్నా దాని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే, యోచించవచ్చా అంటే పాసిబిలిటీ ఉంది. ఓకేనా, ఫ్యూచర్ లో వచ్చే ఒక విషయం గురించి, మేజర్ గా ప్లాన్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇలా మీరు బడ్జెట్స్ గురించి మాట్లాడినప్పుడు యోచిస్తూ ఉంటారు అనమాట, ఫ్యూచర్ లో ఇలా జరుగుతుంది అని చెప్పేసి. రైట్, ప్రెడిక్షన్ చేస్తారు, ఎక్స్పెక్ట్ చేస్తారు. రైట్, అదనమాట. రైట్, అలాంటి వర్డ్ మనం ఇక్కడ ఫిట్ చేసే ఛాన్స్ ఉందో చెక్ చేయండి. ద బిల్ ప్రెడిక్ట్స్ ఆర్ ప్రెడిక్ట్స్ అనుకోండి, ఎన్విసేజెస్ అనుకోండి, ఏమన్నా రెండు సినోనిమ్స్. ఎన్విసేజెస్ రిడక్షన్ ఇన్ ఎలక్టోరల్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఈ బిల్ ద్వారా మనము ఇప్పుడు చూడండి ఏం ప్రెడిక్ట్ చేయొచ్చు అంటే ఎలక్టోరల్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, రైట్, పాసిబుల్ ఫ్యూచర్ లో. బాగుంది. ద ప్లాన్ ఎన్విసేజెస్ 10% గ్రోత్ ఇన్ ప్రొడక్షన్. చూడండి, ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల నేను 10% గ్రోత్ అనేది ప్రొడక్షన్ లో యోచించవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూచర్ లో. రైట్, ప్రెడిక్ట్ చేయొచ్చు. రైట్, అది కూడా పాసిబుల్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. ద బడ్జెట్ ఫర్ ది కరెంట్ ఇయర్ ఎన్విసేజెస్ మోర్ ఆర్ లెస్ డబుల్ టర్న్ ఓవర్. చూడండి, నేను ప్రెడిక్ట్ చేయొచ్చు ఈ బడ్జెట్ నుంచి నాకు మోర్ ఆర్ లెస్ డబుల్ టర్న్ ఓవర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్ గైస్, అన్నిట్లో ఫిట్ అవుతుంది. అబ్జర్వ్. ద కంపెనీ ఎన్విసేజెస్ ఎ గుడ్ ప్రొడక్షన్ డ్యూ టు బెటర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ షుగర్ కేన్ ప్రొడక్షన్. షుగర్ కేన్ ప్రొడక్షన్ ఉండడం ద్వారా మంచిగా దాని నుంచి మంచి ద కంపెనీ డాష్ అ గుడ్ ప్రొడక్షన్ డ్యూ టు బెటర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ షుగర్ కేన్ ప్రొడక్షన్. ఓకే, కంపెనీ ప్రొడక్షన్ అనేది బెటర్ గా గుడ్ గా మంచి ప్రొడక్షన్ అనేది వస్తుందని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎన్విసేజ్ చేయొచ్చు. దేనివల్ల అంటే షుగర్ కేన్ ప్రొడక్షన్ బాగుండడం వల్ల. సో ఇలా అన్నమాట. సో ఏదో ఒక విధంగా మీరు ఏదో ఒక వర్డ్ ని తీసుకొని అన్నిట్లో ట్రై చేసి అది అన్నిట్లో మీనింగ్ఫుల్ గా ఉందా లేదని చెక్ చేస్తున్నారు. ఇక్కడ అన్నిట్లో మీనింగ్ఫుల్ ఉందంటే అది 100% కరెక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ వి ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 16. డైరెక్ట్లీ అర్థమైంది. సో వన్ థింగ్ ఈస్ వెరీ క్లియర్. ఎన్విసేజ్ కి మీనింగ్ తెలియాలి, సీక్ కి మీనింగ్ తెలియాలి. సీక్ అంటే దేనైనా మనం కోరుకోవడం. ఓకేనా, సీక్ అంటే కోరుకోవడం. ఎన్విసేజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రెడిక్ట్ చేయడం, ఫ్యూచర్ లో వచ్చేవన్నీ మనము యోచించడం. ఓకేనా, ప్రెడిక్ట్ చేయడం లేకపోతే ఎక్స్పెక్ట్ చేయడం. రైట్, లేకపోతే ఫోర్కాస్ట్ అంటాం, ఫోర్కాస్ట్ చేయడం అన్న మీనింగ్ అది వస్తుంది. రైట్, నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 17 గైస్. ఇక్కడ ఈ క్వశ్చన్ లో మీరు చేయాల్సింది ఏంటి? వెరీ సింపుల్.
In this question, choose the word from the following list of words which is correctly spelled. రైట్ ఓకే గైస్, ఇక్కడ మీకు ఏమైందంటే 4 words ఇచ్చాడు. ఆ 4 words లో మీరు ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ కాదు, కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ని గుర్తుపట్టాలి. దట్ సింప్లీ మీన్స్ 3 options ఆర్ గోయింగ్ టు బి ఇన్కరెక్ట్లీ రిటర్న్. ఒకటి కరెక్ట్ గా రాశారు, 3 options అనేవి కరెక్ట్ గా ఉండవు స్పెల్లింగ్ లో. కరెక్ట్ ఉన్నదాన్ని గుర్తుపెట్టండి అంతే. ఓకేనా? రైట్, చూడండి ఏది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ ఏముందంటే ఫెసిషియస్, చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఆబ్వియేటే. రైట్, ఆబ్వియేటే అనే వర్డ్ లేదండి ఇక్కడ, ఇది కొంచెం వింతగా ఉంది చూడడానికి, చెప్తాను తర్వాత. ఓకేనా? పారాఫెర్నీలియా, రైట్, దీని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ పార్సిమోనియస్, దీని గురించి కూడా మాట్లాడదాం. రైట్, ఎనీవే గైస్, ఫెసిషియస్ అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెల్లింగ్ ఏంటనేది చూద్దాం, తర్వాత ఫెసిషియస్ కరెక్టా కాదా అనేది చూద్దాం. ఓకేనా? రైట్, ఎనీవే గైస్, ఒకటి అబ్జర్వ్ చేయండి. ఫెసిషియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే గైస్, బీయింగ్ ఫన్నీ. మీరు సీరియస్ గా లేకుండా, ఏదైనా విషయంలో స్ట్రిక్ట్ గా లేకుండా ఫన్నీగా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో ఏమనాలి అంటే ఫెసిషియస్ అనాలి. అలాంటి నేచర్ ఏమనాలి అంటే ఫెసిషియస్ నేచర్ అనాలి. పర్సన్ ది అడ్జెక్టివ్ అమ్మాయి. ఓకేనా? అండ్ నేచర్ అన్నమాట, నేచర్ చూపిస్తుంది. సో ఫెసిషియస్ అనేది ఏం చూపిస్తుంది అంటే దట్ యు ఆర్ నాట్ సీరియస్, యు ఆర్ కైండ్ ఆఫ్ ఫన్నీ. ఓకేనా? ఫన్నీగా మాట్లాడతారు, సీరియస్ ఇష్యూస్ ని కూడా ఫన్నీ వేలో మీరు మాట్లాడుతూ ఉంటారు అనమాట, ఫెసిషియస్. అండ్ స్పెల్లింగ్ ఇస్ 200% కరెక్ట్ యాక్చువల్లీ. ఓకేనా? ఇక్కడ చూడండి, FACETIOUS అనేది 100% కరెక్ట్ స్పెల్లింగ్. ఓకే, ఒకసారి ఇక్కడికి వద్దాం. ఇక్కడ మిస్టేక్ ఏంటి సార్ అంటే, సెకండ్ వర్డ్ లో మీకు ఏం మిస్టేక్ ఉంది అంటే, ఇంగ్లీష్ లో ఆబ్వియేటే అనే వర్డ్ లేదండి. ఉన్న వర్డ్ ఏంటి అంటే, ఒకసారి దీన్ని ఎలిమినేట్ చేస్తాను చూడండి. ఉన్న వర్డ్ ఏంటి అంటే ఆబ్వియేట్. ఈ రాకూడదు, ఇక్కడ రావాల్సింది ఏంటి అంటే ఏ. ఈ ప్లేస్ లో మీకు రావాల్సింది ఏంటి అంటే ఏ రావాలండి. ఏ ఉంటే కరెక్ట్ ఉంటుంది. ఓకేనా? ఆబ్వియేట్ అని ఉండాలి, కానీ ఆబ్వియేటి అనే వర్డ్ లేదు. ఆబ్వియేట్ అంటే మీనింగ్ ఏంటి? ఆబ్వియేట్ అంటే మీకు మీనింగ్ ఏమొస్తుందంటే దేనైనా మనము రిమూవ్ చేయడం, దేనైనా మనం నిర్మూలించడం అనే మీనింగ్ వస్తుంది, దేనైనా మనము తప్పించడం అనే మీనింగ్ వస్తుంది. రిమూవింగ్ ఆర్ ప్రివెంటింగ్ సంథింగ్, ఆబ్వియేట్ అంటే మీనింగ్. ఓకే, సో ఇట్ విల్ గో విత్ ఏ బట్ నాట్ ఈ. సో దట్స్ 100% రాంగ్. ఇక్కడ మిస్టేక్ వచ్చేసింది. ఇక్కడ మీనింగ్, ఇక్కడ మిస్టేక్ ఏముందో చూడండి. పారాఫెర్నీలియా అనే వర్డ్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. పారాఫెర్నీలియా అనే వర్డ్ ఇంగ్లీష్ లో లేదు. There is no such word called paraphernalia at all. There is a word called paraphernalia. Not E, it should also be A. Paraphernalia is not correct. Paraphernalia is correct. Paraphernalia ante meaning enti ante equipment. Guys, we don't know this word at all, but it is a beautiful word, guys. మనం equipment అని ఎక్కడెక్కడ వాడాల్సి ఉంటుందో అక్కడ మనం paraphernalia అనొచ్చండి, సింపుల్ గా. ఓకే, రైట్, సింపుల్ గా పారాఫెర్నాలియాలో మనకు కావాల్సింది ఏనా అంటే ఏం కావాలి మీకు? ఏ. సో ఇది కూడా స్పెల్లింగ్ లో కరెక్ట్ లేదు. సో లాస్ట్ వర్డ్ ఏమైంది చూడండి సరే, పార్సిమోనియస్. పార్సిమోనియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే, పార్సిమోనియస్ అనేది ఆల్వేస్ పిసినారిని చూపిస్తుంది. పార్సిమోనియస్ పర్సన్ ఇస్ అ పర్సన్ హూ ఇస్ నిగాడ్లీ. Miser. He is a miser person who doesn't spend money at all, right? He thinks a lot about spending money. Parsimonious person is niggardly or he is miser. Okay, simple ga telugu cheppalante pisinari. And the spelling of parsimonious will not contain C, it will contain S. C తో ఉండొద్దండి, ఎస్ ఉండాలి. పార్సిమోనియస్ లో SIMO రావాలి. సో దిస్ ఇస్ ఆల్సో నాట్ కరెక్ట్. సో అన్ని మిస్టేక్స్ ఉన్నాయి, బట్ ఫెసిషియస్ అనేది మాత్రం కరెక్ట్. ఫెసిషియస్ అంటే మీనింగ్ ఏంటి? నాట్ సీరియస్ అంటే ఫన్నీగా ట్రీట్ చేయడం ప్రతి విషయాన్ని, రైట్? అది నేచర్ అనమాట. రైట్, లెట్ us go to question number 18. ఓకే, నౌ రీడ్ ది క్వశ్చన్ వన్స్. ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్ కూడా కనిపిస్తున్నాయి, చదివేసేయాలి ఒకసారి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఏ సెంటెన్స్ ఇస్ గివెన్. ఓకే, బోల్డ్ టైప్ లో ఇచ్చారు ఒక వర్డ్ ని. మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఈ బోల్డ్ టైప్ ఆఫ్ వర్డ్ కి మీరు చూడాల్సింది ఏంటి ఒకసారి చూడండి. ఆల్టర్నేటివ్ వర్డ్ ని చూడాలి, సేమ్ మీనింగ్ ఉండాలి. ఇక్కడ కనిపిస్తుంది మీ అందరికి. ఓకేనా? ఆల్టర్నేటివ్ వర్డ్ ని చూడండి. ఆ వర్డ్ కూడా ఎలా ఉండాలంటే బోల్డ్ వర్డ్ కి సేమ్ మీనింగ్ లో ఉండాలి. అంటే ఇక్కడ ఉన్న వర్డ్ కి పర్యాయ పదాన్ని వెతకాలి, సినానిమ్ ని వెతకండి. జస్ట్ ట్రై టు ఫైండ్ ది సినానిమ్ ఆఫ్ అక్విటల్. ఓకే, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అక్విటల్? అక్విటల్ అంటే మీనింగ్ ఒకసారి సెంటెన్స్ చదవండి. హిస్ అక్విటల్ బై ది జ్యూరీ సర్ప్రైజ్డ్ దోస్ హూ హ్యాడ్ థాట్ హిమ్ గిల్టీ. ఓకే, అక్విటల్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎవరినైనా నిర్దోషిగా ప్రకటించడం. ఓకే, ఇప్పుడు దీని మీనింగ్ అంటే చూడండి. హిస్ అక్విటల్ బై ది జ్యూరీ సర్ప్రైజ్డ్ దోస్ హూ హ్యాడ్ థాట్ హిమ్ గిల్టీ. ఒక పర్సన్ ని తప్పు చేశాడని అందరూ బిలీవ్ చేశారు, అందరూ అనుకున్నారు అతను గిల్టీగా ఉన్నాడు, అతను డెఫినెట్లీ ఫాల్ట్ అని చేశాడని చెప్పేసి అనుకున్నారు. బట్ కోర్టులో జ్యూరీ ఏమని డిసైడ్ చేసిందంటే లాస్ట్ కి వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు దట్ హీఈస్ నాట్ గిల్టీ, హీఈస్ ఫ్రీ టు గో. ఓకే, అతను వదిలేశారనమాట. అంటే అక్విట్ చేశారు అతన్ని, అతను నిర్దోషిగా ప్రకటించారు. అది చూసినప్పుడు అందరూ ఇలా అనుకున్నారు అనమాట. హీస్ అక్విటల్ బై ది జ్యూరీ సర్ప్రైజ్డ్, అందరు సర్ప్రైజ్ అయిపోయారు. దోస్ హూ హ్యాడ్ థాట్ హిమ్ గిల్టీ, అతను గిల్టీ అనుకున్న ప్రతి ఒక్కరు కూడా సర్ప్రైజ్ అయిపోయారు. రైట్, ఇప్పుడు నాకు
నిర్దోషిగా ప్రకటించడానికి ఒక సినానిమ్ కావాలి, రైట్? ఐ వాంట్ అ సినానిమ్ ఆఫ్ అక్విటల్. లెట్స్ ఫైండ్ ఇట్ నౌ. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జానరేషన్? గైస్, ఎగ్జానరేషన్ అన్న అక్విటల్ అన్న 100% సేమ్. ఇది తెలియాలి మీకు. సింపుల్ గా వర్డ్ కి మీనింగ్ తెలియాలండి, సింపుల్ గా. ఓకే, ఎగ్జానరేషన్ అన్న అక్విటల్ అన్న నిర్దోషిగా ప్రకటించడం ఇంగ్లీష్ లో, సింపుల్. ఓకే, బట్ ఇంకా రిమైనింగ్ 3 వర్డ్స్ ఉంటాయి చూడండి, అవి డెఫినెట్లీ దాని మీనింగ్ లోకి రావు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? కన్విక్షన్. ఓకే, కన్విక్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎవరినైనా దోషిగా ప్రకటించడం. దోషి, కాన్విక్ట్ అంటేనే దోషి అండి ఇంగ్లీష్ లో. ఓకే, కాన్విక్ట్ అంటేనే అ పర్సన్ హూ డిడ్ సంథింగ్ రాంగ్. ఓకే, హూ ఫ్లౌటెడ్ ద లా. ఓకే, సో ఆబ్వియస్లీ కన్విక్షన్ అనేది డెఫినెట్లీ దోషిని చూపిస్తుంది, బట్ ఇక్కడ నాకు నిర్దోషి కావాలి, రైట్? సింపుల్. ఇది ఆపోజిట్ వర్డ్, అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ అరైన్మెంట్ అన్నా కూడా లాలో ఉంటుందండి. లా లాంగ్వేజ్ లో మీకు వర్డ్ కనిపిస్తుంది. అరైన్మెంట్ అంటే ఇఫ్ ఐ సే అ పర్సన్ ఈజ్ ఇన్ అరైన్మెంట్, ఒక పర్సన్ అరైన్మెంట్ లో ఉన్నాడంటే మీనింగ్ ఏంటి అంటే ఆ పర్సన్ కోర్ట్ కి వెళ్లి ట్రయల్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వెన్ ఎవర్ కోర్ట్ కాల్స్ హిమ్, ఎప్పుడైతే కోర్ట్ అతన్ని కాల్ చేస్తుందో అతను వెళ్లి అక్కడ ఆ బాక్స్ లో నిలబడి అతని వర్షన్ ని వినిపించాల్సి ఉంటుంది. అంటే స్టిల్ అతను దోషిగానే ఉన్నట్టు, అతను దోషి కాకుండా లాస్ట్ లో నిర్దోషిగా ప్రకటించబడతాడు. బట్ స్టిల్ అరైన్మెంట్ లో ఉన్నప్పుడు మాత్రం అతను ట్రయల్స్ జరుగుతూ ఉంటాయి. అతని మీద ఏం జరుగుతూ ఉంటుంది అంటే కైండ్ ఆఫ్ ఇంట్రోగేషన్ జరుగుతూ ఉంటుంది, రైట్? మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. సినిమాలో సీన్స్ చూస్తారు అలాగా. సో ఇంకా దోషులానే పరిగణిస్తారు. సో ఇది కూడా అవుతుందా? నో. అరైన్మెంట్ లో ఉన్నప్పుడు కూడా హీ స్టిల్ అ కన్విక్ట్. ఓకే, డినౌన్సియేషన్ అన్న అరైన్మెంట్ అన్న సేమ్ అండి. డినౌన్సియేషన్ అన్నా కూడా మీరు కోర్ట్ ట్రయల్స్ లో ఉన్నట్టు, సేమ్ మీరు వెళ్ళి కోర్టులో జవాబుదారీగా ఉండాలి, చెప్పుకోవాలి, బాక్స్ లో చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? రైట్. నా answer for acquittal synonym is exoneration. This is how we answer, right? Let us move to question number 19 now. Okay, now this is quite strange. What kind of a question is it? Asli elanti question idi ela answer cheyali anedi, this is, let me tell you guys, out of all the questions given in this paper, I consider 19th question as the simplest. This is the simplest question. Chala easy question andi idi. Deen chala easy answer cheyochu. The only thing that you have to do is in the given time you have to go through this box. You have to read this box once. ఒకసారి ఈ బాక్స్ మొత్తాన్ని మీరు చదివేసేయండి, దెన్ విల్ కమ్ టు ది క్వశ్చన్. ఓకే, ఒకసారి దాన్ని చదివేసేయండి. ఓకే, నౌ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏముంది? టీచింగ్ పొజిషన్ గురించి మాట్లాడుతున్నాడు, రైట్? ఇంకోటి రిసెప్షన్, నెక్స్ట్ శాప్ పోస్ట్ ఉంటుంది. సో సింపుల్ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి మీ దగ్గరికి జాబ్ ఓపెనింగ్ గురించి. ఓకే, మీకు జాబ్ కావాలనుకోండి, మీరు మూడింటిలో దేనికో దానికి అప్లై చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి టీచింగ్ పొజిషన్ ఉంది మీకోసం, నెక్స్ట్ రిసెప్షన్ జాబ్ ఉంది, ఇంకోటి శాప్ గ్రాఫిక్ డిజైనర్ కావాలి వాళ్ళకి. ఓకే, శాప్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ మూడిట్లో మీరు కింద చూపించిన అన్ని ఏవైతే వాళ్ళు అమ్యూనిటీస్ చూపించారో, ఏమైతే రూల్స్ చెప్పారో వాళ్ళ కింద, దాంట్లోంచి మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. చూడండి, విచ్ జాబ్ ఆఫర్స్ ఫ్లెక్సిబుల్ టైం? కనిపిస్తుందా? ఇదంతా చదివేసాక మీకు అర్థమైపోవాలి. ఫ్లెక్సిబుల్ టైం ని ఆఫర్ చేసే జాబ్ ఏది? ఓకేనా? రైట్. దానికి ఆన్సర్ కావాలి ఇప్పుడు మీకు. 1, 2, 3, 4 ఏదవుతుంది? రైట్ గైస్, ఫ్లెక్సిబుల్ టైం ని ఆఫర్ చేసే జాబ్ ఎక్కడుంది అనేది మీరు చదవండి ఒకసారి. ఈ బాక్స్ చదివితే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చదవండి, 25 hours per week ఫ్లెక్సిబుల్ టైమ్స్. కనిపిస్తుందా? సింపుల్ గా మీకు డైరెక్ట్ గా మెన్షన్ చేశాడు, ఎందుకంటే ఇది ఈజీ క్వశ్చన్స్ ఉండవండి మీకు. ఫ్లెక్సిబుల్ టైమ్స్ అని వీడు మెన్షన్ చేశాడు. ఫ్లెక్సిబుల్ టైమ్ ని ఆఫర్ చేసే జాబ్ ఏమవుతుంది డైరెక్ట్ గా అంటే మీకు టీచింగ్ పొజిషన్. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ టీచర్. ఓకే, సో కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, ఇక్కడ చూడండి ఎక్సలెంట్ కమ్యూనికేషన్, ఇక్కడ చూడండి దీనికి ఫుల్ టైం అని రాశాడు. వదిలేస్తారా? ఫుల్ టైం అంటే ఫ్లెక్సిబుల్ టైమ్స్ లో వాడు చెప్పిన టైం రావాలి, ఫుల్ టైం వర్క్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా మీకు పార్ట్ టైం మెన్షన్ చేశాడు. పార్ట్ టైం జాబ్స్ అయినా కూడా ఫ్లెక్సిబుల్ టైమ్స్ లో ఉండవు. పార్ట్ టైం జాబ్స్ కూడా స్పెసిఫిక్ టైం ఉంటుంది, ఆ టైంలోనే మీరు వర్క్ చేయాలి. 4 hours అంటే 4 hours, 10 to మీరు కావాలంటే 10 to 2 వరకు చేసుకోవాలి. ఓకే, 4 hours చేసుకోవాలి. ఓకే, రైట్. 8 to 12 చేయాల్సిందే, అలా అనమాట. సో ఇది కూడా ఫిక్స్డ్ టైం. సో ఆబ్వియస్లీ మీకు ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఎక్కడుంది అంటే ఓన్లీ ఇన్ ది టీచింగ్ పొజిషన్. ఆన్సర్ ఈజ్ టీచర్. సో ఈజీ అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి అవసరం. యూజింగ్ ది అబ్జర్వేషన్ స్కిల్స్ యూ కెన్ డైరెక్ట్లీ ఆన్సర్ దిస్ క్వశ్చన్, అండ్ దిస్ ఇస్ ది సింప్లెస్ట్ ఆఫ్ ఆల్. రైట్, let us move to 20th question of this paper. Well guys, I hope you got it. See, a question చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది. What kind of a question is it? It is again a closed test question. It is again what? A closed test question. Now what I would ask you to do is try to pause the video, go through this passage. ఒకసారి వీడియో పాజ్ చేయండి, మొత్తం ప్యాసేజ్ చదివేసేయండి, try to answer the question on your own, then we'll discuss. Okay, right. I hope you have gone through the passage and got the answers. Let us try to answer this. Again same nana 14th question, I guess 14th question ఎలా అయితే మనం సాల్వ్ చేసామో అలానే 20 క్వశ్చన్ కూడా చేయాలి. రైట్. ఎనీవే, హౌ క్విక్లీ థింగ్స్ చేంజ్ ఇన్ ది టెక్నాలజీ. ఇక్కడ ఏ కనిపిస్తుంది, అలానే BCDEF. ఓకే, వర్డ్స్ ఎన్ని ఉన్నాయి? 5 words ఉన్నాయి. 3, 1, 2, 3.
1 2 3 1 2 3 6 వర్డ్స్ ఉన్నాయి, రైట్? ఓకే, రైట్. మన బ్లాంక్స్ కూడా 6 ఉన్నాయి. సో 6 వర్డ్స్ 6 బ్లాంక్స్ సింపుల్ గా పొజిషన్ చేయాల్సిందే, మీరు డైరెక్ట్ గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ వర్డ్ ఏం కనిపిస్తుంది? అప్స్టార్ట్, బిజినెస్, కంపెనీస్. రెండిట్లో నాకు బిజినెస్ కనిపిస్తుంది. సో బిజినెస్ ట్రై చేయొచ్చు. చూడండి, హౌ క్విక్లీ థింగ్స్ చేంజ్ ఇన్ ద టెక్నాలజీ బిజినెస్. బాగుంది. టెక్నాలజీ బిజినెస్ బాగుంది. టెక్నాలజీ అప్స్టార్ట్ ఉంటుందా? నో. టెక్నాలజీ అప్స్టార్ట్ ఉంటుందా? నో. టెక్నాలజీ కంపెనీస్ ఉంటాయా? నో. టెక్నాలజికల్ కంపెనీస్ ఉంటాయి కానీ టెక్నాలజీ కంపెనీస్ ఉండవు. సో డెఫినెట్లీ ఆన్సర్ ఈజ్ డెఫినెట్లీ ఇన్ బిట్వీన్ 2 or 3. సో ఇలా ఆన్సర్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మనం ఆన్సర్ 2లో ఉందా 3లో ఉందా? ఓకే, ఫస్ట్ వన్ బిజినెస్ రావాలి. వాట్ ఈస్ ది సెకండ్ వర్డ్? సెకండ్ వర్డ్ ఈజ్ డెఫినెట్లీ గోనా బి అన్డిస్ప్యూటెడ్, నో డౌట్. ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. సెకండ్ మీరు చేయాల్సిన అవసరం లేదు, వాడే ఇచ్చేసాడు. అన్డిస్ప్యూటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే డౌట్లెస్ గా, అసలు మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలు మీరు ఏమనుకోవచ్చు అంటే ఐబిఎం ఈజ్ ది బెస్ట్ అనుకోవచ్చు. ఓకేనా? రైట్. సింపుల్ గా చెప్పాలంటే ఐబిఎం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ అనేది ఎవరికి డౌట్ కలిగే విషయం కాదు అనేది అనమాట. సో అన్డిస్ప్యూటెడ్ అంటే ఇక్కడ మీకు ఎవరికి వివాదాస్పదం కాదు. ఓకేనా? అది ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు అని చెప్పేసి. ఓకే, అన్డిస్ప్యూటెడ్ పెట్టేసాను. కింగ్ ఆఫ్ ది కంప్యూటర్ ట్రేడ్ యూనివర్సలీ. సి అనేది రావాలి. ఇప్పుడు సిలో ఏం పెట్టాలి నేను? సిలో కంపెనీస్ ఆర్ ఫియర్డ్. గైస్ ఎప్పుడు చెప్పండి, సిలో నాకు కంపెనీస్ వస్తుందా ఫియర్డ్ వస్తుందా? అది డిసైడ్ చేస్తే మీ ఆన్సర్ 2 or 3 మీ చేతిలో ఉంటుంది డైరెక్ట్లీ. ఓకే, సో నౌ లెట్ us ఆన్సర్ దిస్ క్వశ్చన్. కంపెనీస్ ఆర్ ఫియర్డ్. ఒకసారి మీ సెంటెన్స్ చదివితే మీకు అర్థమైపోతుంది. లెట్ us స్టార్ట్ రీడింగ్ ది సెంటెన్స్ ఫ్రమ్ హియర్. హౌ క్విక్లీ థింగ్స్ చేంజ్ ఇన్ ది టెక్నాలజీ బిజినెస్. A decade ago, IBM గురించి మాట్లాడుతున్నాడు. IBM was the awesome and undisputed king of the computer trade. Universally feared or companies. Guys, universally అనేది అడ్జెక్టివ్, దీని తర్వాత ప్లూరల్ నౌన్ వచ్చే ఛాన్స్ లేదండి. డెఫినెట్లీ ఇక్కడ యూనివర్సలీ ఫియర్డ్. ఇక్కడ ఏమొస్తుంది? ఫియర్డ్. ఓకే, డెఫినెట్లీ. నౌ గైస్, యూనివర్సలీ అనేది యాడ్వర్బ్, ఇక్కడ డెఫినెట్లీ అడ్జెక్టివ్ కావాల్సి ఉంటుంది, రైట్? ఎనీవే నౌన్ ప్లూరాలిటీ నో ఛాన్స్ అట్ ఆల్. సో డెఫినెట్లీ ఇక్కడ మీకు కావాల్సింది యూనివర్సలీ ఫియర్డ్ అండ్ రెస్పెక్టెడ్. ఒకటి మీకు బాగా అర్థం అవ్వాలి, ఏంటి అంటే అండ్ వచ్చిందా, అండ్ కి ఇటువైపు మీకు రెస్పెక్టెడ్ ఈడీతో కనిపిస్తుందా అంటే ఇక్కడ ఒక అడ్జెక్టివ్ కనిపిస్తుందా, ఇక్కడ కూడా మీకు అడ్జెక్టివ్ కనపడాల్సిందే. సో ఆబ్వియస్లీ మీకు కావాల్సింది ఏంటి అంటే ఫియర్డ్. సో మీకు ఆన్సర్ దొరికినట్టేనండి. ఇక్కడ మీకు ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ నంబర్ 3. దిస్ ఈస్ హౌ వి ఎలిమినేట్ ఇన్కరెక్ట్ ఆప్షన్స్ అండ్ గెట్ ది ఆన్సర్ ఈవెన్చువల్లీ. సో నా గైస్, దిస్ వాజ్ ది లాస్ట్ క్వశ్చన్, రైట్? ఇప్పుడు ఏం చేద్దాం అంటే జస్ట్ విల్ మేక్ అ అనాలిసిస్ గైస్. లెట్ us మేక్ ది అనాలిసిస్ ఆఫ్ ది పేపర్ that we have seen so far. 20 questions. Out of 20 questions, guys, check. మీరు చెక్ చేయొచ్చు వర్డ్ దాని మీనింగ్ కి రిలేట్ అయిన క్వశ్చన్స్ మీకు ఎన్ని కనిపించాయి అంటే when I have counted it, I found 12 questions. There is one question which is depending upon vocabulary directly, but I did not consider that question in the part of vocabulary. దాన్ని నేను తీసుకొచ్చి vocabulary పెట్టలేదు బికాస్ మెడల్ తర్వాత మీకు ఆన్ అనేది వస్తుందని చెప్పాను నేను. మెడల్ ఆన్ అది కైండ్ ఆఫ్ గ్రామటికల్ నాలెడ్జ్ యూజ్ చేసినా కూడా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఒక్క క్వశ్చన్ పక్కకు పెడితే 13 క్వశ్చన్స్ కాకుండా 12 అయ్యాయి. ఇక్కడ 12 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ గ్రామర్ కి రిలేట్ అయిన క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ పారాజంబుల్స్ అండ్ క్లోజ్ టెస్ట్. పారాజంబుల్ 2 questions, క్లోజ్ టెస్ట్ 2 questions, అక్కడికే 4 అయ్యాయి. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ గ్రామర్ క్వశ్చన్స్ ఉన్నాయి 4. సో ఇన్క్లూడింగ్ ఆల్ దోస్ క్వశ్చన్స్ మన గ్రామర్ ప్యూర్ గ్రామర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఎన్ని అంటే 8 questions. నౌ అండర్స్టాండ్ ఎవ్రీబడి, మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు వొకాబులరీ అండ్ గ్రామర్ అనే 2 కాన్సెప్ట్స్ మీ దగ్గర ఉంటాయి. గ్రామర్ లో ఉండే సెట్ ఆఫ్ రూల్స్ ని బాగా ఎక్కువగా స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు. దాని మీదనే ఎక్కువ 90% వాళ్ళ ఫోకస్ ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ మిగిలిన పార్ట్ ఏంటి అంటే వొకాబులరీ మీద హార్డ్లీ స్టూడెంట్స్ ఫోకస్ చేస్తారండి, అసలు చేయరు. అండ్ ఎగ్జామ్ కి వెళ్లే ఒక 1 day ముందు ఏం చేస్తారంటే జస్ట్ ఒక 50 words లేకపోతే 100 words చూసుకుంటారు. ఆ వర్డ్స్ చూసుకొని దాని మీనింగ్ చూసుకొని ఈడియమ్స్ అవి చూసుకొని ఒక 50-100 చూసుకొని వెళ్ళిపోతారు. ఎగ్జామ్ కి డైరెక్ట్ రాద్దాం అనుకుంటారు. అండ్ నౌ అండర్స్టాండ్ గైస్, ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్ పేపర్ లో 60% ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ ప్యూర్లీ డైరెక్ట్లీ బేస్డ్ అపాన్ వొకాబులరీ. వర్డ్స్ దాని మీనింగ్స్ ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ మీకు డైరెక్ట్లీ 60% వచ్చాయి. దిస్ ఈస్ ది ఫ్యాక్ట్. మనం ఇప్పుడు చేసాం. ఓకే, మీ కళ్ళ ముందు నేను చూపించాను. పేపర్ లోనే నేను మీరు డిస్కస్ చేస్తూ మినిమం 50 words కవర్ చేశాను ఈ రోజు. ఓకే, మీరు రాసుంటారు దాని మీనింగ్స్ కూడా. సో 60% ఆఫ్ ది 20 questions ఆర్ ఫ్రమ్ వొకాబులరీ. దట్ సింప్లీ మీన్స్ మీరు గ్రామర్ మీద ఎంతైతే ఫోకస్ చేస్తారో దానికంటే 10% ఎక్కువనే వొకాబులరీ మీద ఫోకస్ చేయాలి. అంటే మీరు డైలీ వొకాబులరీ నేర్చుకుంటూ ఉండాలి. వొకాబులరీ డైలీ నేర్చుకోవడం అనేది ఒక
హార్డ్ టాస్క్ అవుతుంది, బట్ స్టిల్ మీరు కష్టపడి చేయాల్సి ఉంటుంది. దానికి ఫుల్ సపోర్ట్ నేను చేయడానికి కూడా ట్రై చేస్తాను. మాక్సిమం ఈ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి లీవా ఛానల్ కి. ఈ ఛానల్లో నేను వొకాబులరీ రిలేటెడ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అలాంగ్ విత్ దాట్ నేను గ్రామటికల్ ఆస్పెక్ట్స్ మీద కూడా వీడియోస్ చేస్తూ ఉండడానికి ట్రై చేస్తాను. వెన్ ఎవర్ ఐ ఫైండ్ టైమ్ గైస్. ఇలా ఎవరెవరికైతే ఇంగ్లీష్ మీద ఫోబియా ఉందో, ఫియర్ ఉందో, అదంతా మనం చాలా క్లియర్ గా స్మార్ట్ ప్రిపరేషన్ తో అంతా దూరం చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే, లైక్ దిస్ వీడియో. అండ్ ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. అండ్ మీకు ఏది అవసరం ఉన్నా కూడా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ మీద మీకు సపోర్ట్ కావాలో, దేని మీద మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలో వాటి గురించి కూడా కామెంట్ చేయండి. దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, అండ్ గైస్, please subscribe to the channel once again and enjoy learning and stay safe and stay in your homes. Thank you guys.